ప్రేమ నమ్మగల మా ప్రియ పరమ తండ్రి, సర్వశక్తి గల మా ప్రభువా, చదవబడిన వాక్యమును దీవించండి, ఆస్వాదించండి. వాక్యం ఎల్లప్పుడు మీది, మేము నీ వారమై ఉన్నాం. మాతో మీరు ఉండండి. ఇంతవరకు పాటల్లో, సాక్ష్యాల్లో నైనా మీరు మాకు ఇచ్చిన వాటిలో మీకు ఇచ్చిన కృపచినందుకు స్తోత్రాలు. చదవబడిన వాక్యం ద్వారా మీరు కొద్ది నిమిషాలు మాతో నడిపించమని ప్రభు కృప చూపని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన అంశము సాక్షులు. ప్రైజ్ ది లార్డ్. ఈ సాక్షుల దాంట్లో మూడో భాగం వచ్చాం మనము. మూడో భాగానికి మొదటి భాగము నోవహుకు చెప్పుకున్నాం. రెండో భాగం అంతా ఇంచుమించుగా 2-3 వారాలు షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి యొక్క హెబ్రీ బాలురు అంటే ఆ యొక్క యవనస్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతమైన సాక్ష్యాలు వారి మధ్య ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంచుమించుగా మరి ఆ ముగ్గురు కోసం పోయిన వారంతో ముగించుకున్నాం. అంటే ఇంచుమించుగా 3 వారాలు వారికే ఇచ్చేసాం మనం. వారికంటే వారికో చెప్పుకున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమైంది? షద్రకు మెషకు కోసం క్లారిటీగా. అలాంటి పరిస్థితులు మనకు వస్తే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి? అవసరమైతే వాక్యం కోసం నిలబడాలి. వారు విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుడిని దించుకొచ్చిందండి. అంటే దేవుణ్ణి, పరలోకమున్న దేవుని కుదురుగా ఉంచలేదు వారి విశ్వాసం. అంటే వారి ప్రార్థన, వారి జీవితం, వారి భక్తి పరలోకంలో దేవుణ్ణి అక్కడ కూర్చొనివ్వలేదండి. దేవుణ్ణి ఆ అగ్నిలో తీసుకొచ్చింది ఆ గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రము కలుగాక. అంటే దేవునికి సాక్షులైన వారు అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కూడా వారి పక్షాన సాక్ష్యమిచ్చేవాడిగా ఉన్నాడండి. మీరేం మాట్లాడలేదేంటి? కనీసం ఆమె చెప్పలేదేంటి? దేవునికి స్తోత్రం కలుగాక. మీరు అందరూ ఇక్కడే ఉన్నారండి. మీరు అసలు దేవుని మందిలో ఉన్నామనే అభిప్రాయంతో ఉన్నారా? మేము ఎక్కడ కూర్చున్నారు? మీకు బయలుపడుందా? మీరు ఎవరిని స్తుతిస్తున్నారు ఇప్పటిదాకా బయలుపడుందా? మరి ఏ మాట్లాడినా మనము సోదింట్లోకి రాలేదు. మనం చక్కగా రామాయణం భారతింట్లోకి రాలేదు. ఎక్కడికి వచ్చాం? వాస్తవం ఇంటకు వచ్చామండి. అంటే దేవునికి సాక్షులైన వారు ఎలాగిచ్చారు? సాక్ష్యాలు వింటకొచ్చాం. అంటే మీరు మీకంటే ముందు వారు సాక్ష్యం ఇచ్చారు చూడండి. ఆ సాక్ష్యాల చేత మనం ఇన్స్పిరేషన్ అవ్వాలి, ప్రేరేపించబడకు వచ్చాం మనం ఇక్కడికి. ఉపయోగం లేకపోతే అది దానికి ఉపయోగం లేకపోతే నీకు జీవితంలో పనికిరాదండి. దేవునికి స్తోత్రం కలుగాక. షద్రకు, మెషకు, అబేద్నెగో చెప్పినప్పుడు నేను వారి వల్లే ఉండాలని ఒక తీవ్రమైన ఆశ నీళ్ళు లేకపోతే వినుట వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వారు మనకు మాదిరే ఉన్నారండి. నువ్వు సాధారణ క్రైస్తవులకు కూర్చొని, చల్లరపైన క్రైస్తవుడికి వచ్చి కూర్చొని జస్ట్ విని అందరితో పాటు ఆదరణ వచ్చాను విన్నాను అన్నట్టుగైతే నీకు ఉపయోగం లేదు. కానీ దేవుని కోసం మండలేవు. కానీ నువ్వు అందులోంచి ఏదైనా తీసుకోగలిగితే నువ్వేం చేస్తావట? తీసుకోగలిగితే ఏమవుతుందంటే దాన్ని పొందుకుంటావు. ఏమండి ఇక్కడే ఉన్నారా? ఇక్కడికి వెళ్ళిపోయారు మీరు? దేవునికి స్తోత్రం కలుగాక. గట్టిగా హల్లెలూయా. చూడండి, మనము షద్రకు, మెషకు, అబేద్నెగో గురించి నేర్చుకున్నదంతా మన విశ్వాసానికి పని చేయకపోతే నువ్వు 3 వారాలు కూర్చున్నంత శుద్ధ దండగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ ముగ్గురు కోసం మీరేం నేర్చుకున్నారు? ఆ ముగ్గురు కోసం మనం ఏం నేర్చుకున్నాం? ఆ ముగ్గురు కోసం మనం ఏం తెలుసుకోగలిగామంటే వారు ఎంత ఐక్యతగా ఉన్నారో చూడండి. సంఘం కూడా ఐక్యతగా ఉండాలి. వారు ఐక్యతగా ప్రార్థన చేశారు. సంఘ శాఖలన్నీ ఒక పక్క పోతే వధువు ఐక్యత ఎలా ఉండదంటే అలా ఉన్నది చూపిస్తుంది అక్కడ. ఇది రాబోయే కాలానికి వర్తమానమైంది పేర. సంఘ శాఖలని ఏకమయ్యి ఆ విగ్రహాన్ని మొక్కినప్పుడు, విగ్రహం తెలుసా? ఆ ప్రతిమ త్రిత్వమై ఉన్నది. ఆ విషయం మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. నిలబెట్టినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ విగ్రహం ఏం తెలుసా అండి? ఓ పక్కది దానియేలు అని చెప్పాడు ప్రవక్త. సొంత దానియేలు కూడా దాన్ని మొక్కడికి ఇష్టపడలేదండి. దానియేలు అంటే తన స్నేహితుడి మొక్కడ కూడా ఇష్టపడలేదండి. దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ఆ ప్రతిమ అంటే తెలుసా? ఆ ప్రతిమ అనేది మీరు ఆలోచిస్తే ప్రపంచమంతటా కనబడుతున్న త్రిత్వపు యొక్క ఆరాధన. గ్లోరీ టు గాడ్. త్రిత్వపు ఆరాధనకి అక్కడ ప్రతిమకు సాష్టాంగపడింది ఎవరు తెలుసా? యూదులు. చాలామంది యూదులు సరెండర్ అయిపోయారు. వారు ప్రాణభయముతో అగ్నిలో పడేస్తారేమని చెప్పి వాళ్ళు ఆ విగ్రహానికి సాష్టాంగ పడిపోయారు. అక్కడ ఆ యూదులు ఎవరు తెలుసా? ఆ యూదులు యెరూషలేము నుంచి
నెబుకద్నెజరు వారిని యెరూషలేమును పాడు చేసి యుద్ధములో అందరిని ఓడించి యెరూషలేమును గోడలను పగలగొట్టి టోటల్గా యెరూషలేం అంతా పతనము చేసి నాశనం చేసి ఆ యొక్క కొద్ది మిగిలిన వారిని చెరగా తీసుకుపోయినటువంటి వైనం అండి అది. ప్రైజ్ ది లార్డ్. ఆ చెరగా తీసిపోయిన వారిలోనే చాలామంది ఉన్నారు. ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, చాలామంది ఉన్నారు పేర. అందులో షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. వీళ్ళందరూ ఇర్మీయా చెప్పిన ప్రవక్త మాటలు పట్టుకుని వేలాడినటువంటి వారు. వీళ్ళందరిలో గట్టిగా బలముగా నిలబడింది. అక్కడ ఇర్మీయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త వర్తమానం యూదులందరికీ వెళ్ళింది. ఈరోజు ఒక ప్రవక్త బ్రహ్మం ఉన్నాడు, సంఘ శాఖలు వచ్చిన వాళ్ళందరికీ వెళ్ళింది. కానీ అక్కడ యెహోషువ కాలంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అక్కడ షద్రక్, మెషక్, అబేద్నెగోలు ముగ్గురు కనిపిస్తున్నారండి. అంటే వారు వధువుగా ఎన్నిక చేయబడిన వారు, యూదులోంచి తీయబడ్డారు. అలా క్రైస్తవులోని తీయబడిన వారు ఒక వధువు ఉంటుంది. వధువని మోసపోతున్న వాళ్ళ నుంచి కూడా దేవుడు వధువు వేరు చేస్తాడండి. వధువు కాని వారు వధువుగా చెప్పుకున్నంత మాత్రం వధువు కాదు, కానీ దేవుడు వాక్యంతో గుర్తిస్తాడు వారిని మాత్రమే వధువుగా అనుకుంటున్నాడండి. నువ్వు నేను అనుకుంటే చెల్లిపోదు, కానీ దేవుడు అనుకుని తీసుకునే ఆ వధువు విధానం వేరుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలగాక. సంఘానికి ఎన్నో బోర్డులు పెట్టవచ్చు మనం, కానీ దేవుడు సంఘ బోర్డు చూడలేదు, కానీ అందులో వ్యక్తిని చూస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అక్కడ ప్రతిమకు నమస్కరించటం, నొసటి మీద ముద్ర గలవాడు, చేతి మీద ముద్ర గలవాడు రాయబడింది. తెలుసా? చేతి మీద నొసటి మీద అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి త్రిత్వమును ఆరాధించుట, రెండు WCC అంటే చర్చిస్ అన్ని ఏకమవుతున్న దానికి సపోర్ట్ చేయుట, దాన్ని అంగీకరించుట. ఇప్పుడు ప్రపంచం అంతా అక్కడే ఉంది. తెలుసా మీకు ఆ విషయం? యావత్తు ప్రపంచ క్రైస్తవ రాజ్యాలన్నీ కూడా ఆ త్రిత్వపు ఆరాధనలో ఆ ప్రతిమకు మొక్కుచున్న ఆ మిగతా యూదుల వలె ఉంది. దానికి వ్యతిరేకంగా ఉన్న ఆ యూదులను తీయబడిన వారు ముగ్గురు కనిపిస్తున్నారు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు. వారు సూచన ప్రపంచమంతటా వధువుకి సూచనగా ఉన్నారు. ఏమైనా అర్థమవుతుంది? మీకు ఏమైనా పేరా? మీకేమైనా ఆ బయలుపాట్లను వెళ్ళిపోయారా? మీరు ఉన్నారా? మీ ప్రత్యక్షత పోగొట్టుకోకండి, ప్రత్యక్షతను కాపాడుకోండి. దేవునికి స్తోత్రం కలుగాక. అది ఏ మనుషుడు ఎవడు, ఏ పాస్టర్ ఎవడు, అది కేవలం క్రీస్తు యేసు నుంచి మాత్రం వస్తుందండి. నా తండ్రి దీన్ని బయలుపరిచాను. ఒక్కసారి ప్రత్యక్ష బయలుపరచబడింది అంటే సాతాను కూడా నేను ఏమి చేయలేడండి. కానీ నీ అవివేకాన్ని బట్టి, నీ ఆత్మీయ మత్తుని బట్టి అయితే దాన్ని ఏం చేయలేం. అదొక చెర అన్నమాట, అదొక బబులోన్ లాంటిది. అది నువ్వు బానిసత్వంగా పోతావు, ఆత్మీయత బానిసత్వంలోనికి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి మీ దేవుడు మీకు ఇచ్చిన వాక్యాన్ని కాపాడుకోండి, దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షను కాపాడుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్ష విషయంలో గర్వించక, అతిశయించక, తగ్గించుకుని వారిగా ఉంటే ఆ ప్రత్యక్షత ఇంకా లోతుకు వెళ్తుంది ప్రియారా. కానీ డంబముగా ప్రవర్తిస్తే ఉన్నది కూడా ఊడిపోద్ది. ఇప్పుడు చాలా సంఘ శాఖల్లో కాకుండా చాలా వర్తమాన సంఘాలు జరిగే కార్యం ఏం తెలుసా? బాగా డంబముగా వెళ్ళి పడిపోతున్న పరిస్థితి వైన కనిపిస్తుందండి. ఈరోజు 7 ముద్దలు నాకే తెలుస్తాను, ఒక పెద్ద గర్వం. ఈరోజు 7 సంఘాల గురించి పూర్తిగా నా దగ్గర ఉందని గర్వం. ఈరోజు ప్రవక్త సబ్జెక్ట్ అంతా నా దగ్గర ఉంది, కనీసం ప్రవక్త కూడా తెలియదు అన్నట్టుగా ఉన్నట్టు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. ప్రవక్తకు బయలుపరచబడి 7 ముద్ర, నాకు బయలుపరచబడిందని ఒక వైనం కనిపిస్తుంది. ప్రవక్త కాలం అంత ప్రత్యక్షత లేదు, కానీ ప్రవక్త కన్నా ఎక్కువ ప్రత్యక్షత మాకే ఉందనే భయంకరమైన దంబపు కాలంలో మనం జీవిస్తున్నామండి. జీవితం బట్టి తెలిసిపోద్దండి వారు ఎవరనేది. వారిలో ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని మర్మములు ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడు అనే మాట దగ్గర కట్టుబడి ఉండండి. ఒక వ్యక్తికి మొత్తం అంతా తెలుస్తున్నా నిన్ను ప్రేమించలేకపోతున్నాడంటే, నిన్ను క్షమించలేకపోతున్నాడంటే ఆ మర్మములన్నీ ఎరిగి ఉన్నాను, విశ్వాసము కలిగినాను, ప్రేమ లేనైతే వ్యర్థుడని. ఎందుకంటే ఆ ప్రేమ దైవిక ప్రేమైనది, గాడ్ డివైనింగ్ లవ్. అది దైవిక ప్రేమ. ఆ దైవిక ప్రేమ అయితేనే నిన్ను క్రీస్తుకి సమరూపంగా మార్చగలదు. మనం చెక్కబడవలసింది పాస్టర్ రూపంలోనో ప్రవక్త రూపంలో కాదు, కానీ లేదా బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క సాక్షి రూపంలో కాదు, కానీ అవన్నీ తీసుకుని క్రీస్తు రూపంలో చెక్కబడాలని మనం. అందుకని మోషే రూపంలో వస్తే ఉపయోగం లేదు, ఏ రూపంలో వస్తే ఉపయోగం లేదు, బాప్తించే రూపంలో వస్తే ఉపయోగం లేదు. అక్కడే ప్రవక్తల ప్రవర్తించిన మాత్రం, ప్రవక్తలో ఉన్నంత మాత్రం, అంటే ప్రవక్త నీ తీసుకున్నది మాత్రం సరిపోదు, కానీ అక్కడ ప్రవక్త అయిన సమపోలిక క్రీస్తుకి సమరూపంగా రావాలి.
బైబిల్ ఏం చెప్తుంటే తన కుమారుడు జ్యేష్ఠుడు కనుక తన కుమారుని సారూప్యంలోనికి మలిచే వరకు, చిక్కబడే వరకు నాకు ప్రసన్నత కలుగుతుందని ఎందుకే పౌలు చెప్పాడు. పౌలు క్రీస్తుని పోలి ఉన్నాడు, కానీ క్రీస్తు కాదు, క్రీస్తుకు దగ్గర జీవించాడు. ఈరోజు సంఘము క్రీస్తు రూపంలోకి చెక్కబడాలండి. ఇంకో మాట చెప్పండి మీకు ఫైనల్గా, అంటే దీని విషయంలో కొండ మీద మోషే ఎలీలు ఉన్నారు, కుడివైపున ఎడవైపున, అంటే సిలువ మీద కానీ చెప్పేది. కొండ మీద దర్శనం, శిష్యులు బోర్లగా పడ్డారు ఆ వెలుగు చూసి. అదైన తర్వాత అయ్యా మోషే కోటి ఏలే కోటి నీ కూడా పనసల కడదామన్నారు అంట. మీరు జాగ్రత్తగా చూస్తే ఆ తర్వాత మోషే ఏలీలు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరు? బైబిల్ ఏం చెప్తుందంటే యేసు తప్ప, యేసు తప్ప. ఆ వాక్యం మీకు గుర్తుంచడం చూపిద్దాం మీరు ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము, చూడండి, 17వ అధ్యాయం 7వ వచనం. వారి కళ్ళెత్తి చూడగా, చూసారా ఎంత బాగుంది అక్కడ ఆలోచన చూడండి. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా, ముందు చూస్తే ఏలియా మోషే కనిపించారు, తర్వాత రెండోసారి చూస్తే అక్కడ మోషే ఏలియా లేరు. ఎవరు కనిపించారు? యేసు తప్ప మరి ఎవ్వరునూ వారికి కనబడలేదు. చివరికి మన జీవిత సారాంశం, ఈ క్రైస్తవ భక్తి యొక్క చివరి ముగింపు తెలుసా? ఎవరెవరినో మాదిరి పెట్టుకోండి కాదు, ఎవరినెవరిలో జీవించడం కాదు, ఎవరిలోగో బ్యాగులు వేసుకోండి, ఎవరిలోగో బట్టలు వేసుకోండి, ఎవరిలోగో నడవటం, ఎవరిలోగో మాట్లాడటము, ఇది కనిపిస్తుంది మైను ఈరోజు సంఘ శాఖలు, వర్తమాన సంఘాలు. పేర్లు చెప్పకూడదు కానీ ఒక్కొక్కలా ఆ వ్యక్తిని చూస్తే, ఆ మాట చూస్తుంటే ఆ వ్యక్తే కనిపిస్తాడు మనకి. కానీ ఎవరు కనిపించాలి? వీళ్ళు ఎవరు కనిపించారు? మోషే కనిపించాడా? ఏలే కనిపించాడా? ఎవరు కనిపించారు చివరికి? ఈరోజు మోషే ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏలేలా ప్రవర్తిస్తున్నారు, లేక స్థానిక సంఘాపురి ఆ యొక్క వైఖరి విధానాన్ని వెంబడిస్తున్నారు. ఈరోజు చాలా సంఘాలు, చాలా సేవకుల్ని అధ్యయనం చేస్తే ఈ వ్యక్తిని చూస్తుంటే ఎవరినో చూసినట్టుంది, ఈ వ్యక్తిని చూస్తుంటే అదే పట్ట, క్షమించండి, అదే లావు, అదే సైజు, అదే విధంగా, అదే బట్టలు, అదే టై కట్టుకుంటాం. అవండి ఒక ఆయన ఇలా వేసుకోండి బట్టలు వేసుకుని ఇవాళ బెల్ట్ వేసుకోండి అన్నమాట. ఆడికి ఏదో పొట్ట ఉందో జారిపోతుంది కాబట్టి వేసుకున్నాడు, పొట్టలు కూడా వేసుకున్నాడు. అనుకరణ ఒక వ్యక్తిలో మాట్లాడటం. ఒక వ్యక్తి ప్రసంగం ఎలా ఉన్నాయంటే, అరే అతను లేకపోయినా కానీ అచ్చుకుతున్నట్టు ఆయనలో మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి అర్థం? ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు? అనుకరిస్తున్నాడని అర్థం. దాన్ని మెచ్చుకుంటాం ఏంటి? సిగ్గుకరంగాను. పాటలు పాడుతుంటే అరే మీరు ఆయనలో పాటలు పాడారు, అది ఒక భయంకరమైన అనుకరణ. దాన్ని ప్రవర్తనాడు. అనుకరణ అనేది చచ్చిపోయిన కార్యం అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రసంగాలు వింటున్నా, మాటలు వింటున్నా, పాటలు వింటున్నా, వాళ్ళు కనిపించట్లేదు, వారి వెనకాల ఎవరో. కానీ ఇక్కడ ఏలే కనిపించట్లే, మోషే కనిపించట్లే. ఎవరు కనిపించాలి మనకి అంటే, నిన్ను చూచినప్పుడు క్రీస్తు కనిపించాలి. నిన్ను చూచినప్పుడు నీ అనుకున్న పాస్టరో, లేకపోతే ఆ ప్రవక్త బ్రహ్మమో, లేకపోతే అబ్రహమో, లేకపోతే ఇసాకు కనిపించడం కాదు. వీళ్ళందరికీ పరిపూర్ణమైన సంపూర్ణమైన పోలిక, సంపూర్ణమైన పిక్చర్ తెలుసా? యేసుక్రీస్తు వారేనండి. సో సంఘం చివరికి ఎవరిలో తయారవ్వాలి? ప్రవక్త బ్రహ్మలో తయారవ్వాలా? మోషేలో తయారవ్వాలా? స్థానిక సంఘాపలో తయారవ్వాలా? లేకపోతే మంచి ఫేమస్ స్పీకర్, ఇంటర్నేషనల్ స్పీకర్ లా తయారవ్వాలా? ఈరోజు సంఘాలు జరుగుతున్నది ఇదేనండి. అంత అనుకరణ జరుగుతుంది. సో అనుకరణ చేయొద్దు. ఎవరిని విశ్వాసాన్ని అనుకరణ చేయొద్దు, ఎవరి ప్రార్థన వారిని అనుకరణ చేయొద్దు, ఎవరి స్వరం ఎవరిని అనుకరణ చేయొద్దు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు నీకు పుట్టుకతోనే నీ సొంత జీవితం ఇచ్చాడండి, నీ సొంత స్వరం ఇచ్చాడు, నీ సొంత పొలికిచ్చాడు, నీ సొంత విధానం ఇచ్చాడు, నీ సొంత స్టైల్ ఇచ్చాడండి ఆయన. నీ సొంత స్టైలుడు మాట్లాడు. దాన్ని పక్కన పెట్టి ఎవరిదో అదుగు తెచ్చుకుంటావు ఎందుకు? ఇది జరుగుతుంది చాలా చోట్ల, చాలా సంఘాల్లో, చాలా సమాజం జరుగుతుంది. చివరికి మనం ఎవరికి చూడాలంటే ఏలియను మోషేని దాటి, ఆమేన్, వీళ్ళందరినీ దాటి, ఆమేన్, నీ స్థానిక కాపరి కూడా దాటి, నీ స్థానిక కాల ప్రవక్త యొక్క విధానం కూడా దాటి
ఈరోజు ప్రవక్తలా ఉన్నానని ఎందుకంటే చాలామంది అదే షూట్ అది వేసుకుని అదే ట్రాలీ వేసుకుని ప్రవక్తలా ప్రవర్తించినారు. షూట్ వేసుకుని తప్పు కాదు, కానీ ప్రవర్తించడం తప్పు అన్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ట్రాలీ పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ప్రవక్తలా ఫీల్ అవ్వటం తప్పు అన్నాను. మనం ఫీల్ అవ్వాల్సింది ప్రవక్తలే కాదు, మోషేలాగానో ఏలియాలాగానో అపోస్తలుడైన పౌలు వాళ్ళనో లేకపోతే ఇప్పుడు చెప్పిన సాక్షి శబ్దాలు కాదు, కానీ వారు జీవించిన జీవితం ముఖ్యమైనది. పేద జనాలు వారిని తీసుకుంటున్నారు కానీ జీవితం తీసుకుంటలేదండి. జనాలు వారు ప్రవర్తన తీసుకుంటున్నారు కానీ ప్రవర్తన జీవితం తీసుకుంటలే. జనాలు ఏమండి ఆ యొక్క కార్యాల గురించి చూస్తుంటే అలా వారు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితాన్ని తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. వాళ్ళు జీవించిన జీవితము చివరికి ముగింపు క్రీస్తు వలే. మన ప్రవర్తన ముగింపు క్రీస్తే అన్నట్టుగా చివరికి ముద్రేయబడిందండి. క్రీస్తే ఉన్నాడా భూమి మీద అనిపించింది అన్నమాట. అర్థమైంది మీకు? దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక మన జీవిత భక్తి యొక్క చివరి జీవితంలో ఎవరు కనిపించాలి? మన జీవితంలో ఇక యేసు తప్ప ఇదేది కనిపించకూడదు. దేవుని మన మహిమ కలిగాక. చాలా సంఘాలు చూస్తున్నాం పేర, చాలా సేవకులు చూస్తున్నాం. ఆ సేవకులు ఎవరినో మాదిరిగా పెట్టుకుంటాం, ఎవరినో ఇన్స్పిరేషన్ పెట్టుకుంటాం, ఎవరిలోనో ప్రవర్తించటం, ఎవరిలోనో మాట్లాడటం. ఒక ఆయనకి మాట్లాడేటప్పుడు అనుకున్నాడు కూడా ఆయన కూడా అన్నాడండి. అంటే ఏంటి? అనుకరణ. ఒక ఆయన అంటాడనమాట, ఈయన కూడా అన్నాడండి. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుందండి, ఇంకోటి కాపీ కొట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. మా ఇంటి ముందు చాలా కాలం ఒక ఆయన జుట్టు ఇలా పొడుగుందన్నమాట. ఇలా ఉన్న తర్వాత ఇలా అంట మలేసి ఇలాగనే ఇవ్వడండి. ఆయన చూసి కొందరు ఇలా అన్నారండి. దాన్ని ఏమంటారు? అనుకరణ అంటారు దాన్ని. వాడికి అది స్టైలు, వాడిని చూసి నేర్చుకున్నామంటే ఈరోజు ఎంత చెప్పకూడదు, చెవురింగ్లు పెట్టుకుంటారు మగవాళ్ళందరూ. ఎక్కడ చూసి నేర్చుకున్నారు? ఎవరు పెట్టారు వాళ్ళకి? సినిమాలు చూసి, సీరియల్ చూసి. ఏమండి మెల్లిగా వారు కూడా రంధ్రాలు చేయించుకుని ఏం పెట్టుకున్నారండి? చెవులకి రింగులు పెట్టుకున్నారండి. అసలు అలంకరణే తప్పురా బాబు అంటే మళ్ళీ మగవాడు ఇంకా భయంకరమైన తప్పండి. నాతో ఉన్నారు మీరు పేద? అంటే ఎవడో రింగి పెట్టాడట, ఏంటి కడియం అంటాడు. కడియం నీకెందుకు? కడియం వాడు పెట్టుకున్నాడు, నీకు అవసరం ఏముంది? అంటే ఎవరో తాడు కట్టించుకున్నారు, వీళ్ళు తాడు కట్టించుకుంటాం. ఎవరో ముహూర్తం పెట్టించుకున్నారు, వీళ్ళు ముహూర్తం పెట్టించుకుంటాం. అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎవరో ఎవరిని అనుకరిస్తూ ఉన్నారు. అసలు ఏది అనుకరించకూడదు. నువ్వులా జీవించాలి, నాలానే జీవించాలి. ఇక్కడ చివరి మా జీవిత క్రైస్తవ భక్తి చివరిలో ఏంటంటే ఆఖరి ప్రవర్తలా కూడా కాదు, దాన్ని మించి విలియం బ్రాంహం జీవితాన్ని మించి క్రీస్తు వల్ల జీవించే ఆ స్థాయికి రావాలి. ఇక మన జీవితంలో మిమ్మల్ని చూస్తుంటే ఏలియన్ చూసినట్టు ఉండకూడదు, నన్ను చూస్తుంటే మోషన్ చూసినట్టు ఉండకూడదు. కొంతమంది చూస్తుంటే ఇంకెవరినో. మీకు ఎప్పుడు అనిపించలేదా? అసలు మీరు అర్థం చేయరా? మీరు పట్టించుకోరా? దేవుని స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. చాలామంది నిలబడే విధానం కూడా చూడండి పిల్లారా, నిలబడే విధానాన్ని కూడా చూస్తాను నేను. తక్కువ కాదండి, బాగా స్కాన్ చేస్తాను. నిలబడే విధానం కూడా చూస్తాం, కూర్చునే విధం కూడా చూస్తాం, బాడీ ఏ పొజిషన్లో ఉందో అది కూడా చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. దానికి వాళ్ళు ఎలా అనుకరిస్తున్నారో, వారు ఎలా ప్రార్థన చేస్తున్నారో, వారు ఎలా మాట్లాడుతున్నారో చూస్తుంటే దాని వెనక ఎవరో కనిపిస్తుంటారు నాకు పేర. వాళ్ళు కాదది, ఒరిజినల్ వాళ్ళు కాదది. వారు ఎవరినో ప్రభావితం పొందుంటారు, ఎవరో ప్రభావం వారు పొందుకున్నారు. వారు కూడా వారి ప్రభావం కిందకి వెళ్ళి వారిలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట అండి. మన ప్రవర్త అంటాడు, నేను చిన్నప్పుడు టార్జన్ చూశానంటాడు. ఆ టార్జన్ అయితే అడవుల్లో ఎలా ఊగుతా ఉంటాడు. నేను కూడా ఏం చేశానంటే అవి పట్టుకుని ఇంట్లో ఊగుతూ ఉండేవాడిని అంటున్నాడు. ప్రభావం అంటే మనం ఏం చూస్తామో అదే ప్రభావం పడుతూ ఉంటుంది. ఆ ప్రభావం కింద మనుషుడు కొంతకాలం ఉన్నా పర్లేదు, కానీ శాశ్వతంగా జీవించకూడదు. ఒకరిలా ఉండడానికి ఇష్టపడదు. అది పరచబడుతూ చివరికి యేసు క్రీస్తు తప్ప ఇక మన జీవితంలో ఎవరికీ కనిపించకూడదు అండి. కాబట్టి ఇక్కడ యేసే కనిపిస్తున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. చెప్పొచ్చండి హల్లెలూయా. కాబట్టి ఆ ప్రతిమకు వాళ్ళంతా నమస్కరించారు. అప్పుడు షద్రకు అబేద్నెగోలు మాత్రమే ముగ్గురు నిలబడ్డారు.
వారు ఆ ప్రతి మనగా త్రిత్వమునకు, ఆ సంఘర్షక కార్యాలకి, ఆ డబ్ల్యూసీఎస్కి లొంగని ఒక వధువు ఈ చివరి దినాల్లో ఉంటుందని దానికి సూచనగా ఉన్నది పేర. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మూడవ పార్ట్, దాంట్లో మూడవ పార్ట్ సాక్షులు అనే దాంట్లో మొదటి పార్ట్లో మొదటి చిన్న టైటిల్ అంశం ఏంటంటే, సబ్ టైటిల్ అంశం అక్కడ నోవాహు దేవుని సాక్షిగా ఉన్నాడు. ఆ తర్వాత రెండోది ఏంటంటే షద్రక్ మెషక్ అబేద్నెగోలు దేవునికి సాక్షులుగా ఉన్నారు. ఆ షద్రక్ మెషక్ అబేద్నెగో గురించి చెప్పినప్పుడే ఒక 12-13 అంశాలు దాంట్లో ఒక పాయింట్స్ వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. నాతో ఉన్నారా? ఆ చివరి పాయింట్ చెప్పి నేను ముందుకెళ్తాను పేర. 13వ పాయింట్ అది, దేవుడు ఎల్లప్పుడూ తన యొక్క సాక్షి పక్షమున నిలిచి ఉండును. గాడ్ ఆల్వేస్ స్టాండ్ బై హిస్ విట్నెస్. ఆ యొక్క దేవుడు ఆ యొక్క సాక్ష్యం ఇచ్చేవారు వెనక నిలబడతాడటండి. గ్లోరీ టు గాడ్. దేవుడు ఒక నిజమైన సాక్షిపక్షం నిలిచి ఉండును. గాడ్ విల్ స్టాండ్ బై ఏ రియల్ విట్నెస్. నిజమైన సాక్షిపక్షాన్ని దేవుడు నిలబడతాడట. అది 12ది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవుడు తన మహోన్నతమైన సింహాసనం నుండి లేచాడు. గాడ్ హ్యాస్ రైజన్ ఫ్రమ్ హిస్ రైట్ థ్రోన్. ఆ యొక్క సింహాసనం నుంచి బయట దిగి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగాక. కుడివైపు ఉన్నటువంటి ఆ యొక్క సింహాసనం నుంచి దిగి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగాక. స్వయంగా నేనే వెళుదును. ఐ యామ్ గోయింగ్ బై మై సెల్ఫ్. నాకు నేనుగానే వస్తున్నాను చెప్పాడు. 10వ పాయింట్, దేవునికి స్తుతి కలుగాక. కింద నుంచి పైకి వస్తున్నాను, జ్ఞాపం చేస్తున్నాను. తర్వాత 9వ పాయింట్, లుక్ అప్ దేర్ ఇన్ హెవెన్. అక్కడ పరలోకములో వైపు చూడండి. 8వది, ప్రైజ్ గాడ్. ఏదైనా కార్యం భూమి మీద జరుగుతున్న ప్రతిసారి అక్కడ పరలోకంలో కూడా ఏదో కార్యము జరుగుచుండును. సంథింగ్ హ్యావ్ ఇన్ హెవెన్. దేవునికి స్తోత్రం కలుగాక. 7వది, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు అంతం వరకు చచ్చిపోయేదాకా, లేకపోతే మరణం వరకు కూడా సత్యసాక్షులు నిలబడ్డారట. దేవునికి స్తుతి కలుగాక. దే ఆర్ త్రూ విట్నెస్ టు ద హ్యాండ్. చివరి దాకా, మరణం వరకు, ముగింపు వరకు వాళ్ళు జీవించారట. దేవునికి స్తోత్రం కలుగాక. వారు సాక్ష్యం ఇచ్చింది 6 నెలలు 3 నెలలు కలిపారా మనలాగా. వారు మరణం వరకు, జీవితకాలము, అలాగే వారు చనిపోయే వరకు కూడా సాక్షులుగా ఉన్నారండి. దేవునికి సాక్షులు అలాంటి వారు కావాలి. ఈరోజు సాక్ష్యం ఇచ్చి రేపేదో బాధ వచ్చింది, రేపు శోధన వచ్చింది, రేపు ఇబ్బంది కలిగింది, రేపు కష్టం కలిగింది, రేపు శ్రమలు వచ్చాయని ఆయనకి సాక్షులుగా ఉడిపోవటం, వెనక్కి వెళ్ళిపోవటం అనేది ఆయనకి ఇష్టం కాదు. అలాంటి సాక్షులు ఆయన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దాంట్లో 6 పాయింట్ చెప్పాను. 6 పాయింట్, పంది స్వభావము, గొర్రె స్వభావం. ద నేచర్ ఆఫ్ ద పిగ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద ల్యామ్. అది గొర్రె పిల్ల గురించిన స్వభావము, లేక పంది గురించిన స్వభావం, 2 స్వభావం గురించి చెప్పుకున్నాం. 5వది, ప్రజలు చనిపోయిన తర్వాతనే పాతి పెట్టాలి. యూ బర్న్ పీపుల్ ఆఫ్టర్ ద డెడ్. చనిపోయిన తర్వాతే పాతి పెట్టబడాలి. ప్రైజ్ గాడ్. అంటే మారుమనసు లేకుండా బాప్తిస్మం ఇవ్వకూడదు అని అర్థం. తర్వాత 4వది, నేను విడవను ఎడబాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. నేను విడిచిపెట్టేవాడిని కాదు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ పాయింట్, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే ప్రతి మనుషుడు అగ్ని పరీక్షల గుండా వెళ్ళవలస్తున్నది. ఎవ్రీ మ్యాన్ హూ టెస్టిఫైడ్ ఫర్ గాడ్ మోస్ట్ గో త్రూ ట్రయల్స్. అంటే సాక్ష్యం ఇచ్చుట. ట్రయల్స్ అంటే సాక్ష్యం ఇచ్చేవారు, లేక సాక్ష్యం గలవారట, ప్రతి పరీక్ష గుండా వస్తారట. దేవునికి స్తోత్రం కలుగాక. 2వ పాయింట్, గాడ్ వాంట్ విట్నెస్. దేవుడు సాక్ష్యాలు కోరుకుంటున్నాడు. మొదటి పాయింట్కి వచ్చేసాం పేరా. ఆయనకి ఎల్లప్పుడూ సాక్షులు ఉన్నారు. హీ ఆల్వేస్ హ్యాస్ విట్నెస్. ఆయనకి అన్ని సమయాల్లో సాక్షులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. చెప్పొచ్చండి. అంటే ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూసినప్పుడు 13 పాయింట్లు వచ్చాయి. అది మీకు జ్ఞాపం చేశాను. ఇప్పుడు మనము మొదటి అంశంలో సాక్షులని మొదటి భాగము నోవాహు దేవునికి సాక్షిగా ఉన్నాడు. 2వ భాగం ఏంటండి? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవునికి సాక్షిగా ఉన్నారు. ఇప్పుడు మూడో భాగానికి వస్తున్నాం. అంటే 3వ సబ్ టైటిల్ దీంట్లో అదేంటంటే, దావీదు దేవునికి ఒక సాక్షి అయి ఉన్నాడు. డేవిడ్ వాస్ ఏ విట్నెస్ టు గాడ్. దేవునికి ఒక సాక్షిగా దావీదు ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ మీరు ఈ బైబిల్ జరిగినటువంటి హిస్టరీ చూసినట్లయితే, పాత నిబంధనలో అక్కడ ఇశ్రాయేలు మధ్య యుద్ధం ముమ్మరగా జరుగుతున్న సమయం అది. యుద్ధంలో ఉన్నది ఎవరంటే దావీదు యొక్క అన్నలు. ట్రైనింగ్ కూడా పొందారు వాళ్ళు. వాళ్ళకి యుద్ధం గురించి బాగా తెలుసు. వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉన్న తన అన్నలకి ఏదన్నా తీసుకువెళ్ళరా అని చెప్పి తండ్రి, వింటున్నారా, నాతో ఉన్నారా, ఏదైనా తీసుకెళ్ళమన్నాడు. దాంట్లో జున్నుగోడలకు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే మాకు జున్ను అంటే ఇష్టం కదా, అందుకని. దేవుని స్తోత్రం కలిగాక. దాంట్లో ఇంకా జొన్నలు ఉన్నాయి, ఇంకా రొట్టెలు ఉన్నాయి, ఇంకా కొన్ని తినుబండలు ఉన్నాయి. అండ్ ఇవన్నీ కట్టి ఏం చేశాడట, తీసుకెళ్ళి బాబు ఒరే నాయనా అని చెప్పి
ఇది తీసుకెళ్ళి ఎవరికి ఇమ్మన్నాడు? యుద్ధములో ఉన్న నీ అన్నలకి ఇచ్చి వస్తా నువ్వు వెళ్ళినట్టు ఇచ్చినట్టు అదంతా ప్రయాణం అంతా బాగా జరిగినట్టు నాకు ఒక ఆనవల పట్టారా బాబు అన్నాడండి. అసలే ఇప్పుడు దావీదు ఎక్కడి నుంచి పిలబడ్డాడు అనుకుంటున్నారు మీరు? దావీదు తన పనిలో ఉండి ఆ చెట్ల కింద కూర్చొని సితార వాయిస్తూ కొన్ని పాటలు రాస్తూ ట్యూన్ కడుతూ పాడుతూ బిజీగా ఉన్నాడండి ఆయన. అంటే దేవునిలో బిజీగా ఉన్నాడు, దేవునిలో ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రభునామమున మహిమ కలుగాక. ఇతను ఎవరో తెలుసా? దేవునికి సాక్షిగా ఉన్నాడండి. నేను చూస్తే దావీదు 12 సంవత్సరంలోనే కీర్తన మొదటి అధ్యాయం రాశాడటండి. 12 అధ్యాయంలో ఎవడైనా అంత లోతైన పదాలు రాయగలడా? కానీ ఇతను రాయగలిగాడు. ఇతడు దేవుని మనిషి అయి ఉన్నాడు. దేవునికి చిన్నప్పటి నుంచి కూడా సాక్షిగా ఉన్నాడు దావీదు. దేవునికి స్తోత్రము కలుగాక. తల్లిదండ్రులు ఎలా పెంచారనేది కాదు ముఖ్యం, అక్కడ వారు కూడా ఎలా పెరిగారు అనేది కూడా ముఖ్యమే. వారంతటి వారు కూడా ఎలా పెరగాలో కూడా వాళ్ళ చేతిలో ఉందండి. తల్లిదండ్రులు కొంత మట్టుకే సహకరిస్తారు, కానీ అక్కడి నుంచి వారు ఏం చేయాలట? వారు ఏం చేయాలి? వారంతటి వారే. ఇప్పుడు గుర్రాన్ని బలవంతంగా తీసుకొచ్చావు నీ దగ్గరికి, తాగవలసిన బాధ్యత ఎవరిది? గుర్రాందే. తీసుకొచ్చేవరకు నీది బాధ్యత, కానీ బలవంతంగా మూతి పెట్టి తాగించలేవు కదా. అలాగే పిల్లల జీవితంలో కూడా చాలా విషయాలు చెప్తూ ఉంటాం మనం, కానీ చెప్పినా కానీ వారు జీవితంలో వారంతటా వారు నిర్ణయం తీసుకోవాలి, స్థిరపడాలి, బలపడాలి, వారు స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి వారికి దావీదు ఒక మాదిరిగా ఉన్నాడండి. మరి స్టూడెంట్స్ వినండి, చదువుకున్న విద్యార్థులారా లేకపోతే సహోదరులారా, అన్ని రకాల వారికి దావీదు మాదిరిగా ఉన్నాడండి. దావీదు ఎలా పెంచబడినప్పటికీ ఒంటరిగా ఉన్న సమయంలో దేవునితో గడుపుతున్నాడండి. నీవు నీ తల్లిదండ్రులు నేను ఎలా పెంచినప్పటికీ నీకు నీవుగా దేవునితో సరైనటువంటి సంబంధం, సత్య సంబంధం కలిగి ఉండాలి. నువ్వు ప్రైజ్ ది లార్డ్. ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం వెళ్ళటానికి వీల్లేదు. ఫ్రీడమ్ ఉందని చెప్పేసి దావీదు దేవుని విడిచిపెట్టలే. అది విషయం ఇక్కడ. ఎంత ఫ్రీడమ్ ఉన్నా, ఎంత ఒంటరిగా జీవిస్తున్నా, ఎంత తల్లిదండ్రుల పెంపకంలో ఉన్నా కొందరు ఒంటరిగా ఉన్నప్పుడు జారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు అంటే వారు చెడిపోవడానికి ఎన్నో అవకాశాలు వెతుక్కుంటుంటారు. కానీ ఇక్కడ దావీదు తల్లిదండ్రులు పెంచినప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ అడవిలో అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడంటే ఎలా మడతలా ప్రవర్తించలేదు. కానీ ఒక చెట్టు కింద కూర్చొని సితార తీసుకొని చక్కగా దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాడు, పాటలు ట్యూన్ చేస్తున్నాడు, పాటలు కడతా ఉన్నాడు, పదాలు సమకూరుస్తున్నాడు, తనకు వచ్చినట్టుగా పాటలు పాడుతూ ఉన్నాడండి. అంటే ఒంటరి సమయంలో కూడా యవ్వన కాలంలో, అది కూడా చిన్న వయసులోనే దేవునితో చక్కటి సహవాసం గలవాడే ఈ దావీదు. ఇలాంటి వాడు దేవునికి సాక్షిగా కావాలండి. ప్రభునామమున మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా, చెప్పొచ్చు హల్లెలూయా. అంటే దావీదు తల్లిదండ్రులకి దూరంగా ఉన్న విచ్చలవిడికి అలవాటు పడలేదండి. ప్రైజ్ ది లార్డ్. దావీదు తల్లిదండ్రులకు దూరంగా ఉన్న వారు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని పెట్టినా, ఎన్ని పరిధులు పెట్టినా అతడు దాన్ని అవకాశంగా తీసుకుని అవసరంగా ఉపయోగించలేదు. కానీ ఒంటరిగా ఉన్న సమయంలోనే గొర్రెలు మేపుకుంటూ తాను ఎలా జీవించాడనేది ముఖ్యం. ఇక్కడ తాను దేవుని కొరకు అక్కడ కూర్చొని పాటలు పాడుతూ ఉన్నాడండి. తన దగ్గర మంచి వాద్యం ఉంది, సితార ఉంది ఆయన దగ్గర. ప్రైజ్ ది లార్డ్. చక్కగా సితార వాద్యాన్ని ప్రేమించే స్వభావం గలవాడు, సంగీతాన్ని ప్రేమించే స్వభావం గలవాడు. ఆ సంగీతాన్ని దేనికో రాక్ అండ్ రోల్కి ఉపయోగించడం కాదు. ఈరోజు సంగీతం నేర్చుకుని ఈరోజు రాక్ అండ్ రోల్కి ఉపయోగిస్తున్నారు పిల్లలు. ఈరోజు సంగీతం నేర్చుకుని లోకాన్ని ఉపయోగిస్తున్నారు. ఈరోజు సంగీతం నేర్చుకుని ప్రపంచ దయ్యాన్ని కనపరుస్తున్నారు. కానీ దావీదు ఒంటరిగా ఉండగానే దేవుణ్ణి కనపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే తల్లిదండ్రులు దూరంగా ఉన్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. ఈరోజు యవనస్తులు చాలామంది సహవాసానికి తల్లిదండ్రులకి దూరంగా ఎక్కడెక్కడో చదువు నిమిత్తం వెళ్ళవచ్చు, ఉద్యోగరీతికి వెళ్ళవచ్చు, లేకపోతే చాలామంది పెళ్ళైన వాళ్ళు భర్తనో భార్యనో విడిచిపెట్టి దూరంగా పనిచేసి ఉండొచ్చు. అది ఒంటరిగా ఉన్న సమయంలో పాపం చేసే అవకాశాలు, చెడిపోయే అవకాశాలు మీకు లేకపోయినా దయ్యం మీ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. ఆఫర్స్ ఎక్కువ ఇస్తాడండి వాడు, ఆఫర్స్ ఎక్కువ ఇచ్చేస్తాడండి. బహుశా జియో కూడా దాని ముందు పనిచేయదు, అంత ఆఫర్ ఇస్తాడండి. అంటే చాలా ఆఫర్ ఇస్తాడు, చాలా ఎక్కువ అవకాశం ఇస్తాడండి.
అవకాశాలు వస్తాయి. ఒంటరిగా ఉన్న సమయంలో భార్యకి దూరంగా ఉన్నప్పుడు భర్తకి, భర్తకు దూరంగా ఉన్న భార్యకి, తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పిల్లలకి, పిల్లలకు దూరంగా ఉన్న తల్లిదండ్రులకి, ఒంటరి జీవితం జీవిస్తున్న వారికి ఖచ్చితంగా ఉన్న అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. కానీ దావీదుకి వచ్చినా కానీ నిలబడ్డాడండి ఆయన. మరొక యోసేపు వలె. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. దావీదు తల్లిదండ్రుల క్రమశిక్షణలో పెరిగినప్పటికీ వారు పట్టుకెళ్ళరంటే పట్టుకెళ్ళేవాడు, తీసుకురారంటే తీసుకొచ్చేవాడు, మందని తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళేవాడు, మందని మేపడంటే మేపుకెళ్ళేవాడు. అంటే తల్లిదండ్రులకి విధేయుడిగా ఉన్నవాడు దావీదు. ఈరోజు ఎంతమంది క్రైస్తవ పిల్లలు తమ తల్లిదండ్రులకి విధేయులుగా జీవిస్తున్నారండి? ఎంత వయసు వచ్చినా నీ తల్లిదండ్రులకి విధేయుడిగా జీవించాలి నువ్వు. తెలుసా నీకు ఆ విషయం? నేను మా అమ్మ చనిపోయేదాకా తన మాట వింటానే ఉన్నాను. నేను చాలా విషయాలు, సేవ విషయాలు మాత్రం వినేవాడు కాదు. సేవ విషయాలు మాత్రం భార్య అని తల్లిని, తల్లిదండ్రులని, సహోదరులు మాత్రం ఇన్వాల్వ్ చేయడానికి ఇష్టపడినాను. వాళ్ళు అందులోకి రావడానికి నాకు ఇష్టం లేపారు. వారు అందులో ఒక సభ్యులు తప్ప ఆ సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ సేవని నా స్థానం తీసుకుని నాకు నడిపించే విధానం అయితే ఒప్పుకోను. నేను నన్ను దేవుడు నడిపించి కోరుకుంటాను. ఒక భార్య నడిపించి ఇష్టపడను, ఒక భర్త నడిపించి ఇష్టపడను, ఒక తల్లిదండ్రులు నడిపించి ఇష్టపడను. ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లి నడిపించి ఇష్టపడను. కానీ మిగతా వాటన్నిటికీ కూడా మనం లోబడి ఉండాల్సినది. సేవా కార్యక్రమం సంబంధించింది కాకుండా ఏదైనా సరే. ప్రైజ్ గాడ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ విషయంలో ఆదరించి నేను వినవని కాదు. కానీ ఒకటి మాత్రం అమ్మ ఇప్పటికీ బయటికి వెళ్ళి లాస్ట్ వరకు కూడా బయటికి వెళ్తే 2 విషయాలు చెప్పేది. ఒకటి వాటర్ బాటిల్ పట్టుకెళ్తావా నాయన అనేది, వాటర్ బాటిల్. రెండోది కచ్చీపు పట్టుకెళ్తున్నావా, ఆ కచ్చీపు అనేది రెండోది. మూడోది మాస్క్ ఇది మర్చిపోకు అనేది. లాస్ట్ వరకు కూడా. దేవునికి స్తోత్రం కలిగాక. చాలామంది చాలా విషయాలు సాధిస్తారు. అంటే దావీదు తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్టు చెప్పడానికి చెప్తాను మాట అనమాట. మీరు కూడా మీ తల్లిదండ్రులకు లోబడి జీవించేవారు ఉన్నారు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా తమ తల్లిదండ్రులకి లోబడి జీవించి మాట్లాడలేదు. మీరు ఆయన జీవించాలని మేము జీవించమన్నట్టు ప్రవర్తిస్తున్నారు. సరదా చెప్తాను, వాడు చెప్తాను. మీరు మంచివాళ్ళే కాదంటలేదు, కానీ కొన్నిసార్లు చెడ్డ ఆత్మలు పనిచేస్తుంటాయి మీ మీద. మీరు మంచివాళ్ళే, మీ మీద పని ఆత్మల కోసం ఆడుతున్నాను నేను. మీకోసం మాట్లాడిన ఇప్పుడు నేను ఇప్పుడు మీ వాడినే, మీరు నా వారే. కానీ మీకు నాకు మధ్య మాత్రం సంబంధం లేకుండా చేసే దెయ్యాలు కొన్ని ఉంటాయి. ఆ దెయ్యాలు మాత్రం దాని మీద యుద్ధం చేస్తాను. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పొచ్చు హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలిగాక. దావీదు తన తల్లిదండ్రులు లోబడిగా ఉన్నాడండి. క్రైస్తవ పిల్లలు తమ తల్లిదండ్రులు లోబడి ఉండాలి. తల్లిదండ్రులు చదువుకోకపోయినా, జ్ఞానం లేకపోయినా, తెలివి లేకపోయినా, నీకు మహా జ్ఞానం ఎక్కువైపోయి టెక్నాలజీ బాగా పెరిగిపోతే తల్లిదండ్రులకు ఏం తెలియదు పక్కన పడేకు. ఆ కారణం అంతా నేను ఇలా తీసుకొచ్చి దిద్దినబడి నీ తల్లిదండ్రులై ఉన్నారు. వాళ్ళకి జీవితకాలం కృతజ్ఞతలై ఉండాలి. మీరు పేరా ఆత్మీయంగా కూడా తల్లిదండ్రులు ఉంటారండి. నిన్ను తప్పుడు మనం విడిపించి ప్రార్థనలోను, వాక్యంలోను, ఆత్మీయ జీవితంలోను ఒక తండ్రిలా చూసేటువంటి సంకాపర్లు ఆ కుటుంబం ఉంటుంది పేరా. ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళని కూడా గౌరవించి నేర్చుకోవాలండి. అక్కడ శరీర సంబంధంగా జన్మనిచ్చిన తల్లిని తండ్రిని మరి పెంచిన, పోషించిన, క్రమశిక్షణ నేర్పిన తల్లిదండ్రులకి లోబడినట్లయితే ఆ మాదిరి ఆత్మ సంబంధంగా నీకు నేర్పిన వారిని కూడా నువ్వు అలాగే జీవించేదారుగా ఉండాలి. అది నిజమైన రూపమైన దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి దావీదు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు తనకు స్వేచ్ఛ ఉంది, అయినా తప్పు పాపం చేయట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడంటే అతడు పాటలు పడుకుంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఆయన గొర్రెలు మేపుకుంటున్నాడు. పొద్దున్న పోతుడు, సాయంకాలం వస్తున్నాడు. ఇదే పనిలో ఉన్నాడు. ఒకరోజు కబురు వచ్చింది, అయ్యో అరే నాన్న నువ్వు త్వరగా రావాలి. అప్పుడు దావీదు ఇక్కడ చేసిన పని చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము పిల్లరా 18 వచనం మనం చూస్తాం. 20 వచనం చూస్తాం. 20 వచనంలో దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను ఎంత బాధ్యత గలవాడైతే ఆ పని చేస్తాడండి. పిలిచాడు కదా తల్లిదండ్రులు చెప్పేసి గొర్రెల్ని గాలికి వదిలేసి వెళ్ళిపోలేదు అతడు. గొర్రెల్ని కాపరికి అప్పగించాడు. వచ్చేదాకా చూసుకో అని చెప్పి కాపరికి అప్పగించాడు. చూడండి దావీదు మంద పట్ల ఉన్న శ్రద్ధ చూడండి. దావీదు ఒక మంచి కాపరి కూడా. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు ఆ గొర్రెల మీద పడుతున్న తోడేళ్ళని, జంతువుల్ని అన్నిటి నుంచి విడిపించుకుని వచ్చాడు. ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపాడు. దానికన్నా బలమైనది వచ్చింది, సింహము, దాన్ని కూడా చంపాడు. అంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తాను మీద ఆధారపడుతున్న మంద పట్ల ఉన్న శ్రద్ధ. ప్రభునామమున మహిమ కలుగాక.
స్తుతి కలుగునుగాక. నా ప్రియమైన సోదరులారా, మంచి భోజనం ఏర్పాటు చేసిన వాడికి, అంటే మంచి పచ్చికల చోట్ల తీసుకెళ్తున్నాడు, బాగా మేయిస్తున్నాడు, జాగ్రత్తగా చూలుగట్లా చూస్తున్నాడు, మందని పెద్ద చేస్తూ ఉన్నాడు. ప్రభు నా ఎముకలుగాక. ఆకలేసిన మీరు మంచి ఆహారం పెడుతున్నాడు. తర్వాత మంచి శాంతికరమైన జలం చెంతకు తీసుకెళ్తున్నాడు. అతడు కాపరై ఉన్నాడు కాబట్టి అంటున్నాడు, యెహోవా నాకు కూడా కాపరై ఉన్నాడు. నేను ఇంటి కాపరై ఉన్నట్లయితే ఆయన నాకు కాపరై ఉన్నాడు. ఇవి నా మీద ఆధారపడినట్లుగానే నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను. నన్ను ఆయన పచ్చికల చోట నడిపించును. ఆమేన్. శాంతికర జలమ చెంత పరుండబెట్టును అంటున్నాడండి. ఒక కాపరి దేవుణ్ణి తీసుకుంటే మాదిరిగా ఆమేన్, అప్పుడు సంఘాన్ని ఆ విధంగా నడిపించగలుగుతాడు. కాబట్టి ఆ గొర్రెలను ఎవరికి అప్పగించలేదు. గొర్రెలకు విశ్వాసాలు ఉన్నారు. ఇక్కడ విశ్వాసాలని గాలి కొదలేదు, కానీ పట్టించుకొని కాపరికి అప్పగించి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వస్తా ఉన్నాడు, చెప్పచ్చా? దేవునికి స్తోత్రం. నేను ఏం చేస్తామంటే తొందరగా వెళ్ళి యుద్ధంలోకి వెళ్ళి తీసుకురా అని చెప్తాడనమాట. ఇవన్నీ తీసుకుని బయలుదేరాడు. ప్రైజ్ గాడ్. దావీదు తన పేరు గల ఒక చిన్నవాడు. ఒక సమయంలో తన సహోదరులు కొన్ని ఎండు ద్రాక్షాలు తీసుకునేటకు అతడు బయటికి వెళ్ళాను. అది యుద్ధ సమయం. అతని తండ్రి అయిన యెషయా అతన్ని బయటికి పంపించాను. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ సామగ్రి తీసుకెళ్ళాడట. అప్పటికే ఎన్నోసార్లు వారు జయము అని అంటున్న సమయంలో అదే దానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం జరుగుతుందో చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అన్న దగ్గరికి పోయాడు. ఇదిగో ద్రాక్షాలు ఇచ్చాడు, ఇదిగో ఇవని చెప్పాడు. సహస్రపతికి ఏమో సైన్యాధిపతికి ఇచ్చాడు, సహస్రపతికి ఇచ్చాడు, వానికి శతాధిపతికి కొన్ని, సౌలికి కొన్ని, అలా మొత్తం ఉన్న అధికారులు అందరికీ ఇచ్చేసాడండి. తర్వాత అన్నలకి ఇచ్చేసిన వాట కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి 28వ వచనం. అతడు వారితో మాట్లాడేది అతని పెద్దనయగు ఎలోబునకు వినపడగా, ఎలోబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చేదివి? ఎందుకు వచ్చాడండి? జునుగడ్లు ఇవ్వడానికి వచ్చాడు, ఎండు ద్రాక్షలు ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? తండ్రి చెప్పిన మాట విని సామాగ్రి తిండి మండలు తీసుకొచ్చాడు. కానీ పైపెచ్చికి అదే, కానీ దాని వెనక దేవుడు ఉన్నాడు. దేవుడు యుద్ధం కొరకు తీసుకొస్తున్నాడు అనే సంగతి దావీదుకు కూడా తెలియదండి. ప్రైజ్ ది లార్డ్. సౌలుకు కూడా తెలియదు. యెషయా తన తండ్రి కూడా తెలియదు. దాని వెనక చక్రం తిప్పగల అశోక చక్రవర్తి చూడాలి. అలాగే నగర లోక చక్రవర్తి అనమాట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ప్రతి దాన్ని చక్రం తిప్పగలవాడు. కాలచక్రం ఎవరి దగ్గర ఉందండి? మరి చాలామంది అంటారు కాలచక్రం ఎవరి దగ్గర? బ్రహ్మంగారి దగ్గర ఉందండి. కాలచక్రం ఎవరి దగ్గర ఉందండి? కాలము సమయంలో ఎవరి చేతులు ఉన్నాయి? వీర బ్రహ్మగారి చేతులు ఉన్నాయా? ఎక్కడున్నాయండి? ఆయన పూర్తి పేరండి? పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయన చేతిలో కాలచక్రం ఉందంట. ప్రపంచమంతా నమ్ముతుంది. ఆయన ఇండియన్ మనిషే కదా, పైగా ఆంధ్ర మనిషేనా? ఇంచుమించుగా తమిళనాడు బార్డర్ అనుకుంటున్నాను నేను. కాలచక్రము ఒక రాష్ట్రానికి ఇచ్చాడా దేవుడు? లేదే. కాలచక్రం అనేది దేవునికి క్రీస్తులో ఉన్న తెలుసా? కాలములు సమయములు దేవుని ఆదిములో ఉన్నాయని చెప్పాడండి. ప్రభు నాను మహిమకులుగాక. కాబట్టి ఈయన ఏం చేశాడు? మెల్లిగా వచ్చి జొన్నిగడ్డలు అవి ఇవి ఇచ్చుకుంటుంటే పెద్దోడు అంటున్నాడు, రేయ్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? యుద్ధం చేయడానికి వచ్చా కదా? అవును, యుద్ధం చేయడానికి వచ్చాను అని అనుకుంటారా? లేదు, తండ్రి ఏదో పని అప్పగించాడు, ఏదో నీకు ఇమ్మన్నాడు, చేశాడు. అసలు మీకు తెలుసా, ఇది పైపెచ్చి జరుగుతున్నా కానీ దీని వెనక పరలోకపు తండ్రి చక్రం తిప్పుతున్నాడండి. ఇప్పుడు దావీదు గోత్రములో, అదే దావీదు పురంలో జన్మించాలి. ఎవరు? యేసు ప్రభు వారు. బెత్లెహేం అనేటువంటి పురంలో జన్మించాలి. కానీ గర్భవతి ఎక్కడుంది? ఈమె నజరేతులో ఉంది. గలిలయ అనే దేశంలో, ఆ దేశంలో ఊరి పేరు, ఆ ఊరు నజరేతు. గలిలయ దేశంలో ఊర్లో ఉంది, ఆ ఊర్లో ఉందన్నమాట. కానీ నిండు సమయం అయిపోయింది, ప్రసవించే సమయం అయిపోయింది. కానీ వాక్యం ఏం చెప్తుంది? బెత్లెహేములోంచే ఆ రాజు రావాలి. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మటనే వచ్చి నెరవేర్చబడాలి. లేదా బెత్లెహేము నుంచి ఒక రాజు రావాలనే వాక్యం అది. దేవుడు చక్రం, అది కాలచక్రం. ప్రజలో సరిగ్గా బెత్లెహేములోనే పుట్టాలి అని ఆ చక్రం తిప్పాడండి ఆయన. ఆమె ఎక్కడుంది? ఆమె ఎక్కడుంది? మరి ఎలా వస్తుంది ఇక్కడికి? చక్రం తిప్పాలి అంటే అక్కడ చక్రవర్తి, లేకపోతే అక్కడ అంటే ఫరో తోటి
దేవుడు ప్రేరేపణ చేసి ఐగుప్తు ఫరోని ప్రేరేపించాడట. లేకపోతే ఆ యొక్క హెరోదుని, కొత్త నిబంధనలో హెరోదుని ప్రేరేపించాడట. ప్రేరేపిస్తే అతను ఏం చెప్పాడంటే, మొత్తం ఎక్కడున్నా సరే ఇదిగో బెత్లెహేము వచ్చి మీరు రేషన్ కార్డుల పేరు రాసుకొని చెప్పాడండి. మన భాషలో చెప్పాలంటే నమోదు చేసుకోండి జనసంఖ్యలో అని చెప్పాడండి. ఇక ఏం చేసింది, నేను ఏం చేయాలంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంటే ప్రధానం ఏంటంటే సగం పెళ్ళైనట్టేనండి. ప్రధానం లేకుండా అనుకోవచ్చు, కానీ ప్రధానం మాత్రం అయిపోయిందంటే మాత్రం భార్య భర్తలతో సమానం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బయలుదేరారు. ఏం చెప్పుకుంటున్నాం మనం? మీరు ఏమంటున్నారు? ఏమండి అంటే దేవుడు ఏం చేస్తుంటే సరిగ్గా అందరూ సంఖ్యలకు రాయబడినప్పుడు అప్పుడు యోసేపు వెళ్ళి తన భార్యను తీసుకొచ్చాడు. సరిగ్గా ఇక డెలివరీ అయింది. అంటే లేఖనము నెరవేరింది. పరిస్థితులన్నీ మార్చింది ఎవరు తెలుసా? అక్కడ ఫరో లేకపోతే హెరోదు కాదు, దేవుడే వెనక్కుండి కాలాన్ని సమయాన్ని సమకూరుస్తున్నటువంటి వాడు. ఆ ఎత్తబడి సమయం వచ్చినప్పుడు కూడా దేవుడు కాలాన్ని ఒక చోట సమకూర్చి, వధును ఒక చోట సమకూర్చి టోటల్గా ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు అండి. సో దావీదు చూద్దాం, ఇక్కడ వెళ్ళాడు, చేస్తాడు. ఎందుకు వచ్చావు అని ఒకడు, నాకు తెలుసులే అని ఒకడు. చూడండి 28 చెబుదాం. అతనితో నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చేదివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసేదివి? నీ గర్వమును. అయ్య బాబు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎవరు? వాళ్ళ అన్నయ్య గారు. ఆయన పోజు కూడా వేస్తున్నాడు. మన భాష చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే గర్వించేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే యుద్ధవీరునురా, యుద్ధంలో ఉన్నానురా, నువ్వు గొర్రెలు మేపకుండా మరి ఇక్కడ ఎందుకు వచ్చావురా అని వాడు సొంత తమ్ముడి మీద హెచ్చించేసుకుంటున్నాడు. ఇలాంటి వైను చాలా చోట్ల కనిపిస్తుంది కదా. ఏంటండి మళ్ళీ ఏమన్నాడు? నీ గర్వమును. అయిపోయి చాలా లోతుకి వెళ్ళిపోతున్నాడండి అన్న. దావీదుని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఏదో యెషయా పైపెచ్చికి వెళ్ళరా నాన్న అన్నాడు, కానీ ఆ ప్రేరేపణ తీసుకొచ్చిన వాడు దేవుడైన సంగతి ఈ అన్నకు కూడా తెలియదు, ఆ సౌలుకు తెలియదు, దావీదుకు తెలియదు. దేవుడు వెనక్కుండి ఈ కార్యాలు చేసుకోవాల్సిన సంగతి తెలుసు. మీ జీవితంలో కూడా దేవుడి పేర దేవుడు వెనక్కుండి ఆ కార్యాలన్నీ చేయగలడండి. ఆయన కాలాన్ని సమకూర్చగలడు, వ్యాధిని బాగు చేయగలడు, అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయగలడండి. ఆయన ఏదైనా చేయగలండి. ఆయన మీరు నమ్మగలిగితే, గట్టిగా విశ్వసించగలిగితే జీవితాల్లో దేవుడు కార్యం చేయగలుగుతారు. పేరా ఏమన్నా? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును ఎవరు ఎరుగుదరట? దావీదు యొక్క గర్వాన్ని, దావీదు యొక్క చెడుతనాన్ని ఈయన ఎరుగుదరట. మరి దేవుడేంటో దేవుని స్థానం తీసుకుంటాడు. ఒకసారి నువ్వు గర్వం, నీ సంగతి నాకు తెలుసు బాగా అంటాడండి. అసలు ఈ సంగతి దేవునికి బాగా తెలుసండి. దేవునికి మహిమ కలుగును గాక. నాతో ఉన్నారా? ప్రభునామమున మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఈ మాటలు అంటకు ముందు ఒక రోజున యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఎన్నోసార్లు వారు యుద్ధం గెలిచి ఉండొచ్చు, లేదా బహుమతులు పొంది ఉండొచ్చు, ప్రశంసలు పొంది ఉండొచ్చు. కానీ ఈసారి జరిగే యుద్ధం చాలా భయంకరంతో కూడిన యుద్ధం. అది గొలియాతు వచ్చి నన్ను చంపండి, లేదా మిమ్మల్ని చంపుతాం, ఒకటి పంపండి. గొలియాతు అనే ఫిలిస్తీన్ల నుంచి ఒకడైతే ఉన్నాడు, కానీ ఇశ్రాయేలు నుంచి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి వాడితో పోట్లాడి ఒక్కడు కూడా లేడండి. అక్కడ ఆఖరి రాజు కూడా లేడు. అందరూ భయంతోనే ఉన్నారు. ముమ్మరంగా జరుగుతున్న యుద్ధం అది. జయమైన సమయంలో వచ్చాడు. ఇవన్నీ చేస్తుంటే ఆ యుద్ధంలో తిండి మండలు ఇస్తుంటే తండ్రి ఇచ్చాడరా, ఇది నాన్న ఇచ్చాడరా, తినడరా అని చెప్తుంటే తింటాం అనేసి థ్యాంక్ యూ చెప్పడం అనేసి ఏమన్నారు? నీ గర్వం ఎరుగును ఏమన్నారు? నీ చెడుతనం కూడా ఇరిగిపోతున్నాడు ఇద్దరు. తర్వాత ఇంకా అసలు ఎక్కడ పెట్టొచ్చాము అందని అంటే ఏదో దావీదు నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్టు, దావీదు ఏదో సరదాగా యుద్ధం చేయడానికి వచ్చినట్టు, దావీదు మంద పట్ల శ్రద్ధ లేనివాడిగా ఉన్నట్టు వీళ్ళే తీర్పు తెచ్చేస్తున్నారండి. వీళ్ళెవరండి తీర్పు తెచ్చడానికి? దావీదు వెనక దేవుడే ఉన్నాడు. పోయారా? పిలవబడిన ప్రతి కాపరిగా దేవుడు నిలబడి ఉంటాడు. పోయారా? మనుషులు పిలబడితే వేరుగా, దేవుడు పిలబడితే అది వేరుగా ఉంటుంది. పోయారా? ఆ జీవితం వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఓ అన్న తర్వాత చూద్దాం. నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా అన్నాడంటండి. అరే తమ్ముడా ఎందుకు వచ్చావంటే, ఎందుకు వచ్చానో తెలుసు, నువ్వు మందని పక్కన పెట్టేసి గర్వంగా చెడుతనంగా నీ గురించి నాకు బాగా తెలుసురా అని చేసి ఏమన్నాడంట? యుద్ధం చూడకు వచ్చావా? అవునన్నయ్యా, యుద్ధం చూడకు వచ్చానన్నయ్యా అన్నాడా? ఏమండి ఏమన్నాడు? చదవండి. నేనేమి చేసితిని?
మాట మాత్రం అసలు ఏ మాట అంటే తెలిసి ఇతను, ఎవడరా వాడు, ఫిలిష్తీయుడా, సున్నతి లేని వాడా, దేవుని సైన్యం తిరస్కరిస్తాడా, నరికేస్తా అన్నాడండి. బుడతాడు ఎగురుతున్నాడండి, ఎగురుతున్నాడంట. ఈయనంత ఉన్నాడు, పైగా ఏమన్నా తెలుసు అతను, ఇదిగో సవాల్ విసురుతున్నాడు. వాడు వచ్చి ఏమన్నాడు, మీలో ఒకటి పంపండి, అందరు రావక్కర్లే, ఒక్కడు పంపండి, మేమందరం వైపున ఒకడు వస్తున్నాను, నన్ను చంపగలిగితే మేమందరం మీకు దాసులం అన్నారు వాళ్ళు. ఒకవేళ మేము పంపిన వాడిని చంపేస్తే నేను గనక మీరందరూ మాకు దాసులు అని చెప్పి ఒక సవాల్ అయితే విసురుతున్నాడు అనమాట. ఎవరిని పంపమన్నా ఇప్పుడు నీ గర్వం, నీ అహంకారం అన్న ఎలియాబు కూడా వెళ్ళబోతున్నాడు. ఏమండి, ఎలియాబు కూడా కబుర్లు ఎక్కువ వాడేవాళ్ళు పని ఎక్కువ చేయరండి అంటారు కదా. మురిగే కుక్క కరవదాన్ని, కరిసే కుక్క సైలెంట్ కూడా కరిచేద్ది. అలాగే ఎక్కువ డాంబముగా, ఎక్కువగా చూడండి, హాఫ్ కుండ, దాని ఏమంటారు, సగం కుండ నీళ్లు టక్క 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 కలిపోతాయి అంటారు. అది ఫుల్గా ఉన్నది నిదానంగా ఉంటుంది. సరుకు లోపల ఉంటే, పరిశుద్ధాన్ని లోపల ఉంటే, వాక్యం లోపల ఉంటే నిండుగా ఉంటావు. సగం తెలిస్తే ఊగిపోతూ ఉంటాయి. ఎక్కువ డాంబికం అన్నమాట. డాంబికం విషయం ఏంటంటే, బాగా తెలిసిన వాడితో మాట్లాడవచ్చు, బాగా తెలియవాడితో మాట్లాడవచ్చు. ఈ సగం తెలిసిన హాఫ్ నెల చదివితే మాత్రం చాలా కష్టమండి. వీళ్ళంటే ఈ కప్పకొందులు వేస్తూ ఉంటారు, ఒకసారి స్థిరంగా ఉండండి వీళ్ళు. కాబట్టి నా ప్రియమిస్తున్నారా, ఇక్కడ దావీదు యుద్ధం చూడకైతే రాలే, తండ్రి యొక్క పనిని, తండ్రి అప్పగించిన పనిని చేసి పొడగొచ్చాడు అంతే. ఆ మాదిరిలో ఈ మాట విన్నాడు, వినకూడని మాట విన్నాడట, వినకూడని మాట విన్నాడట. ఏంటి ఆ మాట చూద్దామా? ప్రైజ్ గాడ్. చూడండి 17:28. దావీదు జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు, 26 వచనం, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఎప్పుడైతే ఇతను సవాలు విసిరాడో మండిందండి. ఎవరికండి? ఎవరినంటే మండిందండి? మీ అమ్మనంటే మండుతుంది, మీ నాన్నంటే మండుతుంది, నిన్నంటే మండుతుంది, మీ భార్య అంటే మండుతుంది, నీ భర్త అంటే మండుతుంది, నీ పిల్లలంటే ఇంకో ఆడుతూ ఉంటావు. అసలు ఎవరినంటే మండుతున్నాడు ఇతను? చెప్పండి సార్, ఎవరినంటే మండుతున్నాడండి? దేవుడిని అంటుండే మండుతున్నాడండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారా సమాజాల్లో? ఉండి తీరాలిపోయారా? ఏదో పిల్లలంటే, కొంతమంది మన సంఘ పెద్దలు అప్పుడప్పుడు పిల్లలు, అమ్మా తర్వాత జాతి పెట్టాం పిల్లలంటే కోపం వచ్చేస్తుంటుంది. అసలు మీరు చెప్పిన మెసేజ్లలో చెప్తున్నాను, మెసేజ్లు ఉన్న వాళ్ళకి నేను ప్రవర్తన నమ్ముతున్నాను, వర్తమానం నమ్ముతున్న వాళ్ళకి చెప్తున్నాను. పెద్ద గనక నీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకొని చెప్పగానే, అలాగేనండి నీ దగ్గర తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తిరగబడ్డావంటే ప్రవర్తనాడు, నీలో తప్పుడు ఆత్మ ఉందని చెప్పాడు. వర్తమానం ఉన్నవారు చెప్తున్నాను పేరు. మేము వర్తమానం, మేము వధువు అని చెప్తాం కాదు, క్రియలతో నేను చూపించుకోవాలి పేర. ఏదో ఈ ముక్కులకు తీసే సరిపోలేదు, లోపల స్వభావం కూడా మారాలి పేర. దేవుని నామమున మహిమ కలుగాక. ఈ లోపల స్వభావం మారకుండా ఇది ఎంత తీసినా ఇవన్నీ మాన్న ఉపయోగం లేదు. స్వభావం కూడా మారాలి, అవి కూడా తీయాలి పేర. అలాగని పాస్టర్ గారు నాకు స్వభావం మంచిది పెట్టుకోమంటారా? నన్ను అడగండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఏం చెప్తాను? పెట్టుకోమని మాత్రం చెప్పనండి, ఖచ్చితంగా నువ్వు వాక్యాన్ని విరుద్ధంగానే చెప్తానండి. అందుకే కదా అందరికీ మిత్రుడు అయిపోయాను, నేను అందరికి స్నేహితుడు అయిపోయాను. అందుకే కదా. అయినా పర్లేదు, నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. నిజానికి భూమి మీదకి ఏ స్నేహితుడు లేడండి. వన్ ఆర్మీ నాతో ఎవరు సెట్ అవ్వరు, నేను అలా సెట్ అవ్వను. వన్ ఆర్మీ ఆది నుంచి చాలామంది స్నేహితులు చూస్తుంటాను, చక్కలు చూస్తే నాకు హసి వచ్చేది. అలాంటి స్నేహితులు మాకు లేరేంటి అనిపిస్తుంది. ఎక్కడైనా సీన్ చూసినా, మాట్లాడుతున్నా, చదువుతున్నా అనిపిస్తుంది. అరే ప్రాణ స్నేహితులు, వీధి స్నేహితులు, అంటే స్ట్రీట్ ఫ్రెండ్స్ అండి, వీధి స్నేహితులు అని, బడికి వెళ్ళిన స్నేహితులని, కాలేజీ అయితే రూమ్మేట్స్ అని ఉంటారు కదా, ఎక్కడో చోట ఏర్పడతారు. నాకు ఎక్కడ ఏర్పడలేదండి, ఏదో అచ్చచ్చి మాత్రమే తప్ప. ఏమండి ప్రాణ స్నేహితులు అయితే నాకు ఒక్కలేడండి. చాలామంది అంటారు నా ప్రాణ స్నేహితులు అని. వాళ్ళు చూస్తే మర్చిపోతాను, అబ్బా మన జీవితానికి మనం తగలేదంటే అనుకుంటాం. ప్రాణ స్నేహితులు నాకు అసలు ఏ రంగంలో స్నేహితులు లేరండి. పైగా మనం ఎక్కడ ఏ రంగంలో ఉన్నా కరెక్ట్గా నిక్కరసగా పడతాం. కాబట్టి స్నేహితుల కన్నా, మిత్రుల కన్నా శత్రులు ఎక్కువ ఉన్నారండి. అందుకని మన జీవిత స్వభావం మారిపోద్ది అనుకుంటారా? మీకు తెలుసా, స్వభావం అనేది మారదంటండి. పాతి పెట్టేసినా కానీ, పైకి లేపినా కానీ మారవంటే మళ్ళీ గొడవలేసుకొస్తాడు. ఎవరు
బాప్తించాను లేపుతంటే అలా బాప్తించాను కూడా వడ్లేసుకొచ్చేస్తారు కావాల్సిన మళ్ళీ స్వభావం మారదండి. ప్రవర్తన వచ్చాట. ఈరోజు లోదనస్ వారు చెప్పచ్చా, లోదనస్ వారు రకరకాల ప్రవర్తిస్తున్నారండి. కానీ అసలు లోతులు దిగొత్తే రంగం మీదకి ఒక్కొక్కటి ఉతిక ఆరేస్తాడటండి. అంటే లోదనగా లేచి వస్తే ముందు లోదన మిషన్లు అన్నిటి కూడా పగలగొట్టేసి అసలు నా పేరు మీద ఎవరు పెట్టమండి మిమ్మల్ని అంటాడండి. ఆయన చనిపోతే మార్చి చెప్పాడట ప్రవర్తన్నాడు, మీరు లోదనస్గా జీవించకండి, క్రైస్తవులుగా జీవించండి అన్నట. అసలు నా పేరు పెట్టొద్దని చెప్పాడట ఆయన. ఇప్పుడు అన్నీ ఎలా ఉన్నాయి? సెంట్ లూథరన్ దేవాలయం వద్దురా. ఇప్పుడు వస్తే ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు కనుక వస్తే కనుక బాంబులు తీసుకొచ్చేస్తాడు మొత్తం అన్నీ. ఆయన ఒక టెర్రరిస్ట్గా మారిపోతాడు. అంటే అర్థమేంటి తెలుసా? అతని స్వభావము మారదండి. ఇప్పుడు పిలిచిన రోమన్ క్యాథలిక్ మీద రంకులు వేసేవాడు ఇది కూడా ఆ 100లో ఒకడండి ఇతను కూడా. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే స్వభావము, మీ స్వభావము నా స్వభావము మారదండోయ్. క్రీస్తు యొక్క విధానంలో మారే విధానం వేరు, నీకున్న స్వభావం పుట్టుకతో వచ్చిన కార్యం కూడా అంతే. దేవునికి స్తోత్రం కలగాక చెప్పొచ్చు హల్లెలూయా. చూడండి నా ప్రియమైన స్తోత్రులారా, ఇవన్నీ ఇచ్చుకుంటుంటే వీళ్ళు ఏమంటారు? ఇది అది అన్నప్పుడు నీ గురించి నాకు తెలుసు అన్నప్పుడు, లేదు నేనేమన్నా కేవలము ఫిలిష్తీయులు ఎప్పుడైతే జీవంగల దేవుని తిరస్కరించాడో ఆ గొలియత మాటకి దావీదుకి రోషం వచ్చిందండి. భార్య అంటే రోషం వస్తుంది, భర్త అంటే రోషం వస్తుంది, పిల్లంటే రోషం వస్తుంది, ఏమండి కులాన్ని అంటే రోషం వస్తుంది, రంగునన్నా దోషం వస్తుంది. నువ్వు నల్లగా ఉన్నావంటే నల్లగలు తెల్లగా అంటావు అండి. నువ్వు పొట్టుకొని పొట్టుగా ఉండగా ఒప్పుకుంటావా? పట్టుకున్నాడు రోషం వచ్చేస్తుంది. మరీ సన్నగొన్నావంటే అంటే ఏమన్నా రోషం వచ్చేస్తుంది. ఎందులన్నా రోషం వచ్చేది. ఒక్క తప్ప దేవుళ్ళు మాత్రం అస్సలు రోషం రాదు. కానీ ఇక్కడ వ్యక్తికి దేవునిలో రోషం వచ్చిందండి. ఏమన్నాడు అక్కడ? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించు వానికి బహుమతి ఏమని అడిగాడట. ఆల్రెడీ పైన బహుమతి ప్రకటించారండి. అయితే బహుమతి కోసము ఏదో అమ్మాయిని ఇస్తాడు, పెళ్లి చేస్తాడను అన్నాడు కదా. మరి అక్కడ సౌలురాజు ఏం ప్రకటించాడు? ఇదిగో జయిస్తే కనుక అలాంటి వాడికి ఏం చేస్తాను, నా కుమార్తెని ఇచ్చేస్తాను, బహుమతులు ఇస్తాను, చాలా బాగా చూసుకుంటాను అని అనమాట. ఇక రాజుగారు ప్రకటిస్తే ఏమవుతుంది? ఇక రాజుగారు కూతురండి ఎలా ఉంటుంది? ఇక మామూలుగా ఉంటుందా? ప్రతివాడు ఎగబేసి వచ్చేస్తాడండి. ఇలా ఎన్ని చెప్పినా కానీ అసలే ఇతని ఉద్దేశం మీద బహుమానం కోసమో లేకపోతే ఆ యొక్క రాజుగారి కుమార్తెనిచ్చి పెళ్లి చేసుకునే ఉద్దేశం కాదు కానీ అక్కడ సున్నతి లేనివాడు సున్నత గలవాడిని అంటున్నాడా? ఈడు సున్నతి లేనివాడు జీవంగల దేవుని సైన్యాన్ని ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడా? అందుకొచ్చి రోషం అండి. అక్కడ ఒక అమ్మాయి గురించో రాజకుమార్తె కోసమో బహుమానం కోసమో కాదు కానీ, వాళ్ళ అన్న కోసమో కాదు కానీ, తన్ను చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్న నిజమైన దైవుడు, సంపూర్ణమైనటువంటి మహా గొప్ప దేవుణ్ణి గణపరిచేటువంటి శృతించేటువంటి దేవుని అంటున్నప్పుడు రోషం వచ్చింది అతనికి. ప్రైజ్ గాడ్. ఆ రోషంతో బయలుదేరాడు అనమాట. అసలు ఈయన చంపేస్తే ఏమెత్తాను అడిగాడండి. ఇలా ఇట్లా చెప్పారట. కొంచెం దూరం వచ్చాడు అదే మాట, కొంచెం దూరం వచ్చాడు అదే మాట్లాడు. ఈ మాట ఆ మాట అన్నలకి వినబడింది. ఎవరికి వినబడింది? అన్నలకి వినబడింది. ముందు అన్నలు పిలిచి కొద్దిగా వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? ఏమన్నావురా, అసలు నీ పని ఏంటి? నువ్వు గొర్రెలు మేపడం మనిషి, అసలు యుద్ధం నీకు తెలుసా? ఇదో డాళ్ళు పట్టుకోవాలి, కత్తెలు పెట్టుకోవాలని నేర్పిస్తారు. నాకు అవన్నీ తెలియదు. వాడు మాత్రం ఏదన్నాడు, నా లోపల మడుతుంది అన్నాడు అండి. ఇక్కడ గమనించండి, డాలు కత్తి యుద్ధములు అలవాట్లేని వ్యక్తికి మండుతుంది, కానీ ఇవన్నీ ఉన్నవాడికి మండట్లేదండి. మీకు అర్థమైందండి? ఏమీ లేనుడికి మండుతుంది తప్ప, అన్నీ ఉన్నామని చెప్పి కత్తి పెట్టుకుని జయము అన్నాడు తప్ప, ఏమండి జయమంటే వాడికి వెళ్ళిపోతారు తప్ప, ఆడు వచ్చినప్పుడు రానప్పుడు మాత్రం జయము అంటున్నారండి. ఆడు వస్తుంటే అయ్యమైన వెళ్ళిపోతారండి. ఈ భోగతలన్నీ పట్టించుకోలేదు ఎవరు? దావీదు డైరెక్ట్గా ఒకే ఒక్క మాట వినపడింది, సున్నతి లేనివాడు సైన్యం రక్షిస్తాడా? వాళ్ళ సైన్యంలో ఉన్న అన్న కోసం యుద్ధం చేయట్లేదు అతడు, రాజుకు యుద్ధం చేయట్లేదు అతడు, రాజు అమ్మాయి కోసం యుద్ధం చేయట్లేదు అతడు. తెలుసా అండి? ఎలాంటి వాడు చూడండి మీరు దావీదు పేర. అంటే ఎంత రోషం గలవంటే జీవం గల దేవుని సైన్యం అంటాడు వాడు. దేవుని బట్టి రోషం వచ్చింది అతనికి. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమంట? అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రం పలికి తిని అన్నాడండి. అది వద్ద నుండి తొలగి
తిరిగి మరొకని ఎదుటికి ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము. అంటే దావీదు ఏమంటున్నాడు సార్, వాడిని చంపేస్తే బహుమతి ఏంటి, వాడిని చంపేస్తే బహుమతి ఏంటి అని అడుగుతున్నాడు. ఒకడు చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత 30 వచనం, అతని ఎదురు తిరిగి మరొకటి ఆ ప్రకారమే అడుగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి. 31, దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పారు కనుక అతడు దావీదును పిలువనంపెను. ఇప్పుడు కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మనకి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ చూడండి, ఈ మాట ఆ మాట చివరికి అన్నల నుంచి దాటి ఎడకపోయింది, రాజరిగిపోయింది. అప్పుడు రాజు పరిస్థితి ఏమనుకుంటున్నారు, ఈయన ఎలా జయించాలరా బాబు, ఈడు చూస్తే ఎంత ఎత్తున్నాడు, చాలా భయంకర రాక్షసి మనిషి ఎత్తుడు. ఆయన చూస్తూనే మన వాళ్ళందరికీ ఏమైపోతుంది, చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈయన ఎదుర్కోవాలంటే ఇలాంటి వాడు ఎవరున్నాడు మనకు అసలే అంటే ఎవరు అంత బలశాలి ఎవరు కనిపించట్లేదు. ఒక విధంగా ఏదో మనది పెట్టుకునే వాళ్ళు అయిపోయాడండి. అంటే టెన్షన్లో ఉన్నాడు రాజు, టెన్షన్లో ఉన్నాడు. ఈ టెన్షన్లో ఒక వార్త వచ్చింది, అయ్యా టెన్షన్ పడుకో, ఒకడైతే మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాడు అయ్యా అన్నాడు. అవునా అని కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. అంటే బహుశా ఒక రాక్షసుడు వస్తున్నాడేమనుకున్నాడట. కౌరు పెట్టినాడట. ఎంత పట్టుకున్నాడు వస్తున్నాడండి. అనుకున్నప్పుడేమో మాటలబడి చూస్తే వీడు బలశాలి, బలవంతుడు, కండ్ల వీరుడు, కాబట్టి కనీసం వాడి మీద సగమని ఉంటాడు, కాబట్టి ఎలాగైనా చంపేస్తాడు ఊహించుకున్నాడట. దగ్గరికి వచ్చి ఎంత ఉన్నాడు, కాలు తీసిన బుడలాగా అయిపోయాడంట సౌలు గారు. నిరక్షపడిపోయాడంట చూడగానే. సరే రామడట కూర్చోబెట్టి అడిగాడట విషయాలు. చూడండి 32, ఈ పిలుస్తుని బట్టి ఎవరిని మనస్సును కురంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదును. మనసులు ఎవరి మనసు బాధ పెట్టుకోకండి, బెంగ పెట్టుకోకండి, నేను ఉన్నాను అన్నాడండి. ఎవరో దావీదు, ఆయన మాటలు చూడండి ఎలా ఉన్నాయో. వాడి నిమిత్తం ఈ మనసులు ఎవరు బాధ పెట్టుకోకండి. ప్రైజ్ గాడ్. ఈ పిలుస్తుని బట్టి ఎవరిని మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుదును. దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదే, నీవు బాలుడు. అంటే తన దృష్టిలో ఇక బాలుడిగానే ఉన్నాడు. నిజంగా బాలుడెత్తాడు, యవనస్తుడే, చాలా చిన్న వయసు. హల్లెలూయా, ఆమేన్ చెప్పచ్చా? దేవుని స్తోత్రం కలిగాక. నీవు బాలుడవు, నీకు బలము బాల్యము నుండి, వాడు బాల్యము నుండి యుద్ధ అభ్యాసం చేసిన వాడు దావీదుతోనను. అందుకు దావీదు ఈ కథ అంతా చెప్పిన తర్వాత, సౌలన్నీ చెప్పిన తర్వాత, అయ్యా నాకు కథ ఉంది అన్నాడండి. నాకు కథ ఉందయ్యా, నువ్వు చెప్పుకొచ్చావు ఏమని, వాడు బలశూరుడు, వాడు బలవంతుడు, వాడు శూరుడు, వాడు సైన్యానికి గొప్ప అధిపతిగా ఉన్నాడు, వాడు యుద్ధ సైన్యంలో స్వభావం గలవాడు, బాగా నేర్పరగలవాడు, నీకు అసలు సరిపోదు, వాడు నీకు వయసు సరిపోదని చెప్పుకొచ్చాడు. అవి విన్న తర్వాత సరే నా వైపు కూడా కథ ఉంది అన్నాడండి. రాజా చదవండి. అందుకు దావీదు సౌలుతో, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయొచ్చుండగా, అంటే మొదలు పెట్టాడండి ఆయన. ఏం చేశాడంటే, ఇదిగో రాజా వినండి, నేను నా పనిలో ఉండగా నా తండ్రి యొక్క మందను మేపుతుండగా ఏమొచ్చిందట, ముందు ఎలుగుబండి వచ్చింది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలుగుబండి వచ్చినప్పుడు దాన్ని చంపేసాడట. తర్వాత రెండోసారి వచ్చిందంటే, ఎలుగుబండి కంటే బలమైంది సింహం కాబట్టి రెండోసారి సింహం వచ్చిందట. ప్రైజ్ ది లార్డ్. సింహం వచ్చినప్పుడు సింహం వచ్చి మందలోకి వచ్చి గొర్రెను పట్టుకుపోతున్నప్పుడు దావీదు వెళ్ళి ఎగిరిపడి దాన్ని జూలు అంటే గడ్డం పట్టుకుని గట్టిగా లాగి కొర్రల నుంచి లేపి ఆ కొర్రల మధ్య పళ్ళ మధ్య ఉన్నటువంటి గొర్రె పిల్లని విడిపించి తన దగ్గర కత్తి తీసుకుని పొడిచాడు, దాన్ని చచ్చిపోయిందండి. అప్పుడు ఈ రెండూ చేశానని చెప్తూ ఒక మాట చెప్పాడు. కింద మాటకు వస్తాం. దేవునికి స్తోత్రం కలిగా 37 వచనం, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగాక. అది చెప్దాం హల్లెలూయా. ఇది మాట చదువుతుంటే సౌలుకి బలం వచ్చేస్తుంది, బూస్ట్ వచ్చేస్తుందండి. చాలా బలవంతుడైపోతున్నాడు. కాసేపు చెప్పించుకున్నాడు బలం కోసం, విశ్వాసం కోసం. ప్రైజ్ గాడ్. ఆ తర్వాత సరే కానీ ఎందుకైనా మంచిది, ఇదిగో డాలు, ఇదిగో కత్తి, ఇదిగో చెప్పులు, ఇదిగో యుద్ధ సామగ్రి, ఇదిగో అని చెప్పి వస్త్రధారణ చేశాడటండి.
వస్త్రధారణ ఎత్తుంటే గోను సంచి ములుగునట్లు దాంట్లో నువ్వు ఎలవడంటే పెద్ద గోను సంచిలో బుడతలున్నట్టు ఇలా ఉన్నాడనమాట అండి. ఈ పక్క నుంచి ఈ పక్క నడిచాడట, కత్తి పట్టుకున్నాడటండి. రాజా ఈ మనకి సరిపో, ఇలాంటివి మనకు కుదరవు, అసలు దీంతో యుద్ధం చేయడం అనేది మనకు చేత కాదు అని డాలు కత్తిచ్చి గోను పట్ల రస్ తీసేసి ప్రశాంతంగా ఉంది నాకు పరిగెట్టాడంటాడు. పరిగెడుతుంటే వీళ్ళ వెనకాల రాజు వెనకాల సైన్యం పరిగెట్టారు. పరుగు ఎక్కడ పెడితేసండి ఏట్లోకి పోయాడట. ఏట్లో చేయి పెట్టి గురగడాలు వచ్చి ఇక్కడ మంచి మాట ప్రవర్తన వర్ణిస్తాడు. ఏంటంటే రాజుగారు ఒరే ఆడు ఇప్పుడు దాకా బాగా చెప్పాడురా, బలంగా చెప్పాడు, కొంచెమైనా ధైర్యం వచ్చింది మనకి, కాసేపు అన్నా చెప్తే బాగుంటుంది, కొంచెం ఆ మాట్లాడే ధైర్యం, ఎందుకంటే మాట్లాడగా ఉన్నాయి, మీరు బాధపడకండి రాజా అంటాడు, మీరు చింతపడకండి రాజా అంటున్నాడు. సైన్యంలో ఎవరు మనసు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాను, నేను తీసేస్తాను, చంపేస్తాను అంటాడు. ఆ మాటలకి కొంచెం ఆనందం ఉంది. చెప్పి ఒకసారి బడికి వెళ్ళిపోయాడు. రాజుగారికి ఉన్న గాలిపోయింది, కొంచెం పోండరు పిలవంటారని చేస్తే అలా రాజుగారు ఏం చేస్తారంటే ఇదిగో పరిగెడతాడండి, ఒక కర్ర తీసుకున్నాడండి, అతను చేపెట్టి రాళ్ళు తీస్తున్నాడండి. రాళ్ళు ఏంట్రా, రాళ్ళు తీస్తాడండి. ఎన్ని తీసాడు రా, 2, 3, 4, 5 తీసాడండి. ఎక్కడ వేసాడు, వేసే దాంట్లో బ్యాగ్లో వేసుకున్నాడు. ఆ చేతిలో ఉంది, కర్ర ఉంది, ఒడిసెల్లో ఉంది, రాళ్ళు ఉన్నాయి, దీంతో వెళ్తున్నాడు అన్నాడట. ఒరే దీంతో వెళ్తే మాత్రం ఏం ప్రయోజనమా, మన పిల్లలందరూ ఎదురు సైన్యం దాళ్ళు కత్తి పట్టుకునే వాడు వెళ్ళకపోతున్నారు, ఇవేం చేస్తాయి అన్నాడట. ఏమోనండి నాకు తెలియట్లేదు. ఈ మాట మాకు చెప్పాడు, ఒక మాట చెప్పాడు ఆ రాజుకి, సింహం బలం నుండి ఎలుగుబంటి బలం నుండి తప్పించిన దేవుడు వీడిని తప్పించలేడనే గొప్ప విశ్వాసం అందరికీ ఉందండి. ఎంతమందికి ఉండి అలాంటి విశ్వాసం పేరా? దేవుడే విడిపిస్తాడని, దేవుడే కాపాడుతాడని, దేవుడే పోషిస్తాడని, దేవుడు నడిపిస్తాడని, దేవుడి యొక్క మార్గం ఏర్పరుస్తాడని, దేవుడి ఆపత్కాలంలో కార్యం చేస్తాడని ఎంతమంది మీరు నమ్ముతారు పేరా? దావీదికి విశ్వాసం ఉంది పేరా. ఆ దావీది పరిస్థితులు చూడలేదు, దావీని చూడలేదు, సౌలు చూడలేదు, అన్నం చూడలేదు, తనకున్న మంద వైపు చూడలేదు, దేవుని వైపు చూస్తున్నాడు పేరా. గొప్ప ధైర్యంతో ప్రైజ్ ది లార్డ్ చెప్పొచ్చా? హల్లెలూయా. ఓ దేవునికి మహిమ కలుగాక. చూడండి ఇక్కడ 5 రాళ్ళు, JESUS, జీసస్ తీసుకున్నాడు 5. అంతేకాదు GRAC, గ్రేస్ తీసుకున్నాడు, కృపని. అంతేకాదు ఫెయిత్, FAITH, ఫెయిత్ 5 అక్షరాలు గల ప్రతిదాన్ని తీసుకున్నాడు. ఇక్కడ జీసస్, గ్రేస్ అండ్ ఫెయిత్ అంటే యేసుని, కృపని, విశ్వాసాన్ని తీసుకున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయనలో ఏముందంటే గొప్ప విశ్వాసం ఉంది, కృప ఉంది. విశ్వాసముతో, కృపతో, యేసు మీద విశ్వాసముతో బయటికి వెళ్ళాడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగాక. అప్పుడు అన్నాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. అప్పగిస్తాడు లేదు, ట్రై చేస్తాను అంటలేదు, అక్కడ అప్పగించును అంటే పూర్తి విశ్వాసం. గ్లోరీ టు గాడ్. ఈ విశ్వాసం కూడా వచ్చిన మా అబ్రహాం గుర్తు వచ్చేస్తాడు పేరు నాకు. అబ్రహాం ఏం చేశాడంటే తన కుమారుని గలిచినప్పుడు గాడిద గంతకడ తీసుకొస్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కొండ పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు అన్నాడు, అయ్యా పనివారుల దాసులారా, మీరు గాడిదతో పాటు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు ఆ కొండ మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి మరలా వచ్చేదము. బహువచనం పలికాడండి. సాధారణంగా ఏం పలకాలండి అతడు, మీరు ఇక్కడే ఉండండి, నా కుమారుని తీసుకువెళ్ళి యెహోవాకు బలిచ్చి నేను తిరిగి వస్తాను చెప్పాలి. కానీ ఏమన్నా తెలుసా, మేము వెళ్ళి యెహోవాకు బలిచ్చి మేము మరలా వస్తామన్నాడండి. ఎంత గొప్ప విశ్వాసం అండి. అంటే అబ్రహాము ఎక్కడ వెళ్ళిపోయాడంటే అసలు దేవుడు కుమారుని ఇచ్చాడు, ఇచ్చి మళ్ళీ ఏమన్నాడు, పైకి చూపించాడు, నక్షత్రం చూపించాడు, ఇగో నీ సంతానం అన్నాడు. నేను అప్పటికీ రాదేమని చెప్పి బై మిస్టేక్లో వెళ్తే ఇస్మాయిల్ని ఎవడు పుట్టాడట, ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ అయిన సంతానం అంటే నో ఇస్మాయిల్ కాదు, ఇసాకు అంటే ఆ షారా ద్వారా పుట్టే అతని పేరు కూడా చెప్పేశాడు, ఇసాకు అని చెప్పి. అంత విశ్వాసం ఏంటంటే ఇన్ని విధాలుగా తీసుకొచ్చి ఆయన ఇసాకు వలన సంతానమే నీ సంతానం అని చెప్పినప్పుడు ఎలా ఇసాకుని దేవుడు బలి కోరుతాడు? ఒకవేళ బలి కోరితే బూడిదైతే బూడిదలోంచి కూడా మృతుల్లోంచి నా కుమారుని లేపి నాకు ఇవ్వగలనే విశ్వాసం అబ్రహాముకు ఉందటండి. ఎలాంటి విశ్వాసం అన్నది అంటే మృతుల్లోంచి కూడా బూడిద అయిపోయినా సరే, దహనం అయిపోయినా సరే దేవుడు మళ్ళీ తిరిగిస్తాడనే విశ్వాసం. ఇంకో సంతానం కాదు, ఈ సంతానం అనే విశ్వాసం ఉందండి.
ఈ కాలం మన ప్రవక్త కూడా గుర్తొస్తున్నాడు. కుమారులు యెహోవా ఇచ్చే బహుమానం కదా. మేడాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడు ఏం చెప్పాడు? యోసేపు పుడతాడని చెప్పాడు. యోసేపు పుట్టకుండా ఎవరు పుట్టారు? షారా పుట్టింది. షారాని ఏమన్నా తెలుసు అందరూ? యోసేఫిని అని ఎక్కిరించారు ప్రవక్తని, జోసెఫిస్ అని. అప్పుడు అన్నాడు ఆయన, దేవుడు చెప్పింది మగబిడ్డే, ఆడపిల్ల పుట్టింది, అయినా నీ విశ్వాసం తరగదు, నెక్స్ట్ ఛాన్స్ ఉంది. దేవుడు ఖచ్చితంగా ఏమన్నాడు? ఇస్తానని చెప్పాడు, ఇస్తాడు. ఎలాంటి విశ్వాసం అండి! ఆ టైం తెలుసా, షారాని తీసి గర్భం కోసి తీశారు బయటికి. ఇక రెండవ సంతానం మూడవ సంతానానికి అవకాశం లేదన్నారండి. ఆయన అంటాడు, లేదు, డాక్టర్ ఏం చెప్పినా పర్లేదు, దేవుడు మాత్రం ఏం చెప్పాడు? చెవిలో, నీకు కుమారుడు పుడతాడు, అతని పేరు జోసెఫ్ అని చెప్పాడు. ఎవరు పుట్టారు? షారా పుట్టింది. ఆపరేషన్ అయింది, అయిన తర్వాత డాక్టర్ ఏమన్నారు? ఇక నో వే అన్నారు. లేదు, వే అన్నాడు ఈయన. దారి ఉందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే అతని విశ్వాసం ఎలాగుందంటే, అక్కడ అవకాశం లేదు, ఇంకో బిడ్డ పడితే చనిపోద్ది అని చెప్పినా కానీ దేవుడు ఏం చెప్పాడో దానిపైన విశ్వసించాడు కాబట్టి ఖచ్చితంగా ఒక దినమున దేవుడు చెప్పినట్టుగానే యోసేపు జన్మించాడు. ఎలాంటి విశ్వాసం అండి! మనమైతే ఏం చేస్తాం? ఇగో ఈసారి బిడ్డను బతికిద్ది, భార్యను బతికిద్ది అంటే, అవుతులే బాబా, భార్య కావాలి. ఈసారి పెళ్ళి పుట్టే అవకాశం లేదు, పోలే, పుట్టిన రెపకాయ సరిపోద్దులే, రెపకాయ జోసేపు అనుకుంటానులే. అనుకోలేదు ప్రవక్త. నో, నీలనా లేడు. విశ్వాసం అంత గొప్పదండి. విశ్వాసము ఈ పంచేలు దాటేస్తుంది, విశ్వాసము పంచభూతం దాటేస్తుంది. దేవుని నామమున మహిమ కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. సో ఇవన్నీ తీసుకుని బయలుదేరాడండి. నిన్ను చంపి నీ తల తెగవేసేదును, నీ యొక్క మాంసం పక్షులు అన్నీ తింటాయని చెప్పుకొచ్చాడండి. సరే, వస్తున్నాడు. ఏం పట్టుకొస్తున్నాడు కూడా? ఈ గోలియత్ ఇలా చూస్తుంటే చిన్న నలకలాగేది కనిపిస్తుంది. అక్కడి నుంచి మెల్లిగా వస్తున్నాడు నడుచుకుంటూ. చేతిలో కత్తి లేదు, ఏముందంటే బెత్తంలో కర్ర ఒకటి ఉందండి. బెత్తం పట్టుకొస్తున్నాడు, చిన్న కర్ర పట్టుకుని వస్తున్నాడు. ఈ దినమున దేవుడిని అప్పగిస్తాడు, నీ తల నరికెదను, నీ మాంసం అన్నిటి సరిపోద్ది అన్నాడండి. మొత్తం అందరికి సరిపోద్ది, అడుగు జంతువులకి అన్నాడు. ఏంటి, నేను కుక్కనా? కరెక్ట్గా వస్తావేంటి అన్నాడంట. కుక్క మీదకి వచ్చినాడు, కర్ర పట్టుకు వస్తావేంటి? ఇప్పుడు దాన్ని ఎలా కనిపించాను? వాడికి రోషం, పొగలు, చెగలు వచ్చేసాడు వాడికి. ఎందుకంటే దేవుడు ఎలాంటివాడంటే, దేవుడు చాలా సామాన్యంగా చేసే కార్యాలండి. దేవుడు అనుకోకుండాని కార్యాలు, ఊహించిన కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. అసలే నువ్వు ఇలా కూడా అనుకోలేవు. వాడు అనుకున్నాడు, నాకంటే గొప్ప ద్రాక్షుడు వస్తాడు అనుకున్నాడు, నాకంటే బలంగా ఉన్నాడు వస్తాడు అనుకున్నాడు. వాడికంటే చిన్నగా ఉన్న ఒక పొట్టి మనిషి బెత్తం పట్టుకుని యెహోవా జీవగల దేవుడు అని వచ్చేస్తాడండి. వస్తా నేను నరికి ఏం చేస్తాను? ఏ దినమున ఇశ్రాయేలు మీద నింద మొత్తం తొలగించేస్తానండి. నేను కుక్కనా? పక్కన పిలిచివరే నీ ఎలా కనిపిస్తాడికి కుక్కనా? వాడు ఏమని కొత్తాడు? డాలు కూడా కాదు, కత్తి కూడా కాదు, ఏంటి బెత్తం తీసుకొస్తున్నాడు. వాడికి ఎంత ఇన్సల్ట్ అంటే మామూలుగా లేదండి ఇన్సల్ట్. ఇక ఆడు ఉరేసుకోవాలి మాటకి. దేవుడు అలా కూడా చేస్తాడు. నీ శత్రువుని నా శత్రువుని సిగ్గుపరచగలడండి ఆయన. కానీ నీ విశ్వాసం మాత్రం మనుషుల మీద కాదు, దేవుని పైన ఉండాలి. జీవుగా దేవునిపై ఉండాలి. సింహము నుండి ఎలుగుబంటి బలం తప్పించిన దేవుడు నన్ను ఎందుకు తప్పించాడని విశ్వాసం ఎలా ఉందో దావీదుకి, ఈరోజు నీకు కూడా అనేక వాటిని తప్పించిన దేవుడు ఇంకా తప్పిస్తాడని విశ్వాసం నీకు ఉండాలి. ఇక సింహంతో ఎలుగుబంటి అయిపోయింది అనుకోవట్లేదు ఆయన, ఇంకా ఇడిపిస్తాడని నమ్మకం మాత్రం ఉంది పేరా. ఈ జీవితంలో ఎన్నో కార్యాలు జరగవచ్చు, కానీ అయిపోలేదు, ఇంకా కొన్ని కార్యాలు జరుగుతాయి పేరా. విశ్వాసం గొప్పది. దేవునికి స్తోత్రం కలిగాక. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూముఖమును ఇత్తును. ఏమేన్. యెహోవా కత్తి చేత కాదు, ఈట చేత కాదు రక్షించేవాడు. యెహోవా తన బలమ చేత, ఆత్మ చేత తప్పిస్తాడని విశ్వాసంతో పొందగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలిగాక. 5 నాళ్ళు తీసుకున్నాడండి. దావీదు తెలుసు, దావీదుకి బాగా అలవాటు ఏంటంటే ఆ జంతువుల మీదకి వచ్చినప్పుడు అయితే ఈ యొక్క అడవిలో వచ్చేటి వాడికి ఆల్రెడీ అతను ఒడిసెల చేత వాటిని బెదిరించడం, కొట్టడం అనేది ఉంది, అతనికి అలవాటు ఉంది. కానీ ఎప్పుడు గురి తప్పేవాడు కాదట. ప్రైజ్ ది లార్డ్. మరి గురి తప్పని వాడు 5 తీసుకున్నాడు. 5 ఒకటి తీసుకోవచ్చుగా? నో, 5 కృప, 5 జీసస్,
5 ఫెయిత్, విశ్వాసం. అది 5 తీసుకున్నాడు, ఒకటి తీశాడు, వడిసెలు వేశాడు, కిరగడ తిప్పి కొట్టాడట. కొట్టే ముందటండి మీరు గమనించండి, వాడికి కేవలం రంధ్రం ఇక్కడ మాత్రం ఉందంటండి. మొత్తం అంతా ప్యాకే, యుద్ధ సామాగ్రితో ఉన్నాడు. మొత్తం పైన కిరీటం, పైన ఇది యుద్ధ సామాగ్రి మొత్తం టోటల్. ఎక్కడ కూడా అసలు ప్లేస్ లేదు, ఎక్కడ కూడా స్కిన్ కనిపించదు, ఎక్కడ కూడా ఆ మాంసం కనిపించదు. మొత్తం యుద్ధోపకరణలతో బాగా నింపబడ్డాడండి. ఆ కిరీటానికి ఇక్కడ ఉందంట జస్ట్ గ్యాప్. ఏమండి, ఈ రాయి తీసి ఇసిరితే ఏమాత్రం వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది? ఎక్కడో వెళ్తుంది. అక్కడే వెళ్తే అక్కడ తగిలిన పడిపోతుంది. కానీ ఈ రాయి విసిరినప్పుడు ప్రవక్త అన్నాడు, దాని గాల్లో ఇసిరాడట దావీదు. గాల్లో ఉన్న రాయిని పరిశుద్ధాత్మ పట్టుకుందంట. పరిశుద్ధాత్మ తీసుకెళ్ళి నేరుగా ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి బయటకు వచ్చింది. వావ్! దావీదు విశ్వాసంతో విసిరాడు, జయమిచ్చింది ఎవరు? దేవుడు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి, జయమిస్తాడు. విశ్వాసం దేవుడు అడగండి, దేవుడు ఇస్తాడు. విశ్వాసంతో మీరు ఒక మెట్టు ముందుకెళ్ళి అడిగేయండి, 2 అడుగు దేవుడు వేస్తాడు మీ జీవితాల పేర. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక, స్తుతి కలుగును గాక. చెప్పొచ్చు హల్లెలూయా. విసరగానే గిరగిర కొట్టుకుపడ్డాడు కిందకంటాడు. ప్రవక్త అన్నాడు, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి యుండి మీ ఆత్మలో నిత్యమైన కదలికను కలిగి ఉండని ఎడల ఏదో జరుగుచున్నది, పాపం మరియు రోగం మీ నుండి దూరమగును. క్రీస్తు యేసునందు దావీదుకేమో యెహోవాని విశ్వాసం ఉన్నది, నీకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉన్నట్లయితే నీ ఆత్మ నిత్యమైన కదలికను కలిగి ఉండదట. హలో, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం గలవారైతే మీ ఆత్మ నిత్యం కదులుతుంటుంది, రేగుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది. ఆత్మలో నిత్యమైన కదలికలు కలుగును. ఏదో జరుగుచుండును. అలా జరగకపోతే జాగ్రత్తగా పేరు పాయింట్ని, విశ్వాసం యేసుక్రీస్తునందు ఉన్నట్లయితే మీ ఆత్మ ఎప్పుడు కూడా కదులుతూ ఉండదట, మండుచూ ఉండదట. ఏదో విశ్వాసంలో అది కదులుతూ ఉద్యోగం అనిపిస్తుందట. దేవునికి స్తోత్రం కలిగాక. అది లేని యెడల పాపము మరియు రోగము మీ నుండి దూరము కాదట, అది అక్కడే ఉంటుందట. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం గలవారు అయితే మీ ఆత్మ నిత్యం కదులుతున్నట్లయితే పాపం మరియు రోగము మీ నుంచి దూరంగా పారిపోద్దంట. వేసవిలో దీపము వెలిగించినప్పుడు నేలపై బొద్దింక వలె దెయ్యములు బెదిరిపోవును అన్నాడండి. అంటే ఏంటి, ఏ సమయంలో దీపాలు వెలిగిస్తే బొద్దింకలు పారిపోతాయో అలాగే ప్రియులారా విశ్వాసం గలవారేవండి మీ ఆత్మ కదులుతున్నప్పుడు మీ చుట్టూ దెయ్యాలు కూడా పారిపోతాయంటండి. నేను అర్థమవుతుంది మీరు చెప్పింది పేరా? ఇది ప్రవక్త మాట. వాక్య వెలుగులో ఉండండి, మీ చుట్టూ ఉన్నట్టే బుద్ధిగలండి ఆ దెయ్యమును వెలగొట్టండి పేరు. దేవునికి స్తోత్రం కలిగాక. బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. ఏమేన్ చెప్పొచ్చా? దేవునికి స్తోత్రం కలిగాక. పరిశుద్ధాత్మ రాయిని సరిగ్గా ఫిలిష్తీయుని యొద్దకు కొట్టెను, అతను చంపాను. అతను ఎప్పుడైతే పడిపోయాడో దావీదు వెళ్ళి తన కట్టకం తీసుకుని ఆ ఫిలిష్తీయుని కట్టకం తీసుకుని తల గట్టిగా వేసాడటండి. ఆ తల పట్టుకొచ్చాడండి. దావీదుకి ఏం చెప్పాడు? ఒక ఆనవాలు పట్టరండి ఏమట్టుకు వచ్చాడు. మరి అది అంతలో ఉంది కానీ మొత్తం తీసుకొచ్చి ఇదిగో అని చెప్పి ఇదిగో చూపించాడటండి. ఎంత అద్భుతమండి అది. శత్రువు తల నరికేశాడండి ఇక్కడ. ఇప్పుడు ఆత్మీయంగా మనం కూడా వాక్యము కటకం పట్టుకొని శత్రువు తల నరకలిపారా? నరకమంటే కత్తిరి వెళ్ళిపోకుండా బాబు, నన్ను జీవులతో తీసుకెళ్ళి వీళ్ళెవడో వీళ్ళందరూ ఇన్స్పెక్ట్ చేస్తాడు, ఒకటి తయారు చేస్తాడు అనుకుంటారు. మళ్ళీ విన్నారండి. ఇప్పుడు కత్తి తెలుసా? వాక్యపు కటకం. శత్రువు గోలియాతులాగా మీ మీదకి వచ్చి శత్రువు ఎన్నన్నా సవలిస్తాడండి. ప్రవక్త మాట చెప్పాడు, నాతో ఉన్నారా? ప్రభు నాన్న మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. దేవుని నామన మహిమ కలుగాక. దెయ్యము తనదే పై చేయని తలంచినప్పుడట వాడు ఎల్లప్పుడూ అదే విధంగా చేస్తాడట. దెయ్యం ఎట్లా చేయనో చూసారా? వానిదే పై చేయని తలంచినప్పుడు వాడు డంబముగా అతిశక్తితో ఉండి తీవ్రమైన మూర్ఖత్వముతో ప్రదర్శించబడును అన్నాడండి. ఒక దెయ్యము నాదే కరెక్టు, మీదంతా తప్పు అని అనుకున్నప్పుడట, దెయ్యం మీన్స్ దెయ్యం లాంటి ప్రజలు కనిపిస్తారు మనకు కూడా. వాళ్ళు అనుకుంటారట దెయ్యం ఎట్లా ప్రవర్తించిందో తెలుసా? వానిదే పై చేయని తలంచినప్పుడు వాడు డంబముగాను అతిశక్తులతోనూ ఉండి
తీవ్రమైన మూర్ఖత్వముతో కనిపిస్తాడట ఆ మనిషి. మహాగర్వం, అహంకారం. మాకు తెలుసులే ప్రవర్తించనమాట, అంటే ప్రదర్శిస్తాడనమాట. సౌలు 7 అడుగులు వాడే ఉండి భయపడిన వ్యక్తి. కానీ దావీదు వచ్చేది అంటే మొత్తం ఆ యొక్క పరిస్థితి అంతా కూడా తారుమారు చేసేసాడండి. మన జీవితంలో దావీదు వంటి వాడు కావాలి, పరిస్థితులు మార్చగలవాడు కావాలి. అంతేకాదు విశ్వాసం గలవాడు కావాలి, అంతేకాదు పట్టుదల గలవాడు కావాలి, అంతేకాదు కానీ దేవుని పైన ఆనుకుని విజయం యుద్ధం యెహోవాను పరిగెట్టేవాడు కావాలి సంఘంలో. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇప్పుడు దావీదు దేవునికి ఎలాంటి సాక్షిగా ఉన్నాడంటే ఎవరూ కాని సాక్షులుగా ఈయన ఒక నిలబడి ఆ దయ్యాన్ని వెలగొట్టిన మహా గొప్ప సాక్షిగా ఉన్నాడు. ప్రభు నాను మహిమకులుగాక. చూడండి, ఇక్కడ ఎవరైనా అక్కడ నిలబడి ఉండి దేవునికి లేక దేవుని శక్తి కొరకు సాక్ష్యమిచ్చేవారు కావాలంటే అండి, దావీదు దేవుని శక్తి కొరకు సాక్ష్యమిచ్చిన వాళ్ళు ఒకటిగా ఉన్నాడండి. ప్రభు నాను మహిమకులుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. ప్రవక్త అన్నాడు, ఈ వడిసెల్లో నేను ఎలుగుబంటిని చంపినట్లు ప్రభు చేసి ఉండెను. ఒక సింహం నోటి నుండి గొర్రెపిల్లను తీసుకుని దాన్ని చంపినట్లు ఆయన చేశాను. నేను దాన్ని జూలు పట్టుకుని విదిలించి దాని నుండి గొర్రెపిల్లను విడిపించి తిని నేను ఒక సాక్షిని అని చెప్పాడట. ఎవరు? దావీదు. దావీదు దేవునికి సాక్షిగా ఉన్నాడు. చూడండి, నేను దేని గురించి మాట్లాడుచున్నానో దానికి నేను సాక్షిని అని అతడు చెప్పాను. నేను దేనికోసం మాట్లాడుతున్నాను? ఇదిగో ఫిలిష్తీయుల మీద నింద తొలగించగటకు, ఇదిగో ఆ సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తిని నరికి పోగులు పెట్టినప్పుడు ఇదిగో నేను సాక్షినై ఉన్నాను, నేను దేవుని యొక్క సాక్షినై ఉన్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట ఏమన్నా ప్రవక్త అంటాడు, ఇక్కడ సున్నతి లేని ఫిలిష్తీయుడు మీదకి దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. సున్నతి అనగా దేని సూచనగా ఉందంటే, సున్నతి అనగా పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది. గోలియాతు సున్నతి లేనివాడు. ప్రవర్తనాడు ఆ ఫిలిష్తీయుని, ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు అనగా వేరే విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ లేని క్రైస్తవుడు. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందిన వారము. మన సున్నతి పరిశుద్ధాత్మయే. పాత నిబంధనలో సున్నతి అనేది ఒక మగవాడిగా చేయబడుతుందండి, కానీ కొత్త నిబంధనలో సున్నతి మగవాడికి ఆగవాడికి కూడా చేసే సున్నతి, అది పరిశుద్ధాత్మ. సున్నతి అనేది రాయితో చేసే పొదునైన కార్యము, బాధాకరం. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చెవులు ఎందును హృదయమందును సున్నతి జరిగిద్ది. పురుషునికి కేవలము బహిరంగ జరుగుతున్న కార్యమైతే, లేదా ఇక్కడ స్త్రీకి పురుషునికి మధ్య ఇక్కడ ఇద్దరికి కూడా జరిగేది చెవులు యందు సున్నతి, తర్వాత హృదయమందు సున్నతి. హృదయాన్ని పెరిగిపోయిన అవిశ్వాసం అంతా కూడా నరికి పూర్తిగా పక్కన పెట్టేటువంటిది అనమాట. అది అర్థం ఏంటంటే సున్నతిని ఏ విధంగా అయితే అక్కడ శుద్ధి చేస్తున్నారో, లేదా అక్కడ ఏ విధంగా అయితే ఆ పొర తొలగిస్తున్నారో, అదేవిధంగా నా ప్రియమైన దీన్ని ఆత్మీయంగా చూస్తే గుండెకి పట్టినది లేకపోతే హృదయాన్ని పట్టినటువంటి ఆ భయంకర అవిశ్వాసమైన పొరను పరిశుద్ధాత్మ ఖచ్చితత కోచి బడి తీసేస్తున్నాడు అండి. మీకు అర్థమందా? దేవుని స్తోత్రం కలిగాక. ఒక సున్నతి చేయడానికి స్కిన్ మాత్రమే తొలగిస్తారు అక్కడ, కానీ ఇక్కడ స్త్రీ పురుషులకు ఉన్నటువంటి లోపల చెవిలో కూరుకుపోయినటువంటి రంధ్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న పొరను కూడా తొలగించేది ఈ పరిశుద్ధాత్మ. అప్పుడు దేవుని మాట వినగలుగుతావు నువ్వు. కొంతమంది వింటలేదంటే అర్థం ఏంటి? చెవులందు సున్నతి లేదని అర్థం. అక్కడ నువ్వు వాక్యం వింటలేదంటే చెవులందు సున్నతి లేదని అర్థం. నువ్వు వాక్యం సరిగ్గా వింటలేదంటే అర్థం తెలుసా? నీ చెవులు బాగా పొరకప్పేసాయి, దేవుని మాట వినట్లే. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తానంటే మెల్లిగా పరిశుద్ధాత్మ కత్తి తీసుకొచ్చి ఆ పొరను జాగ్రత్తగా కట్ చేస్తా. అప్పుడు దేవుని మాటలు వింటాం. ప్రభువా చెప్పు ప్రభువా, లేకపోతే పెడచేయబడతావు అంటాం. సరిగా వినవు. చాలామంది కూర్చుంటారు కానీ సరిగ్గా వాక్యం వినరండి. వాడు వాక్యం అసలు వినరాళ్ళు. మీరు కనుక జాగ్రత్తగా ఒక్కడిని పట్టుకొని ఈరోజు వాక్యం చెప్పారంటే పెచ్చేసలు వేస్తూ ఉంటారు. ఒక్కసారి గుమ్మని నిలబడి ఎరా ఏమిన్నావు ఏమన్నా అంటే కనుక ఖచ్చితంగా వారు బయటికి కనబడతారు. సరిగా వినరండి వాళ్ళు. అంటే వారికి ఏమి లేదు, లోపల సున్నతి అంటే కొయ్యబడలేదు, పొరలడ్డు వచ్చేసాయి, అందుకే మాట లోపలికి వెళ్ళలేదు వాళ్ళకి. ఇంకోటి, చెవులందు వింటున్నప్పుడు కానీ హృదయమందు కూడా పొర ఉంటుంది అన్నమాట. పొర, ఆ పొర ఉన్నంత వరకు హృదయాలకు వాక్యము వెళ్ళదు. ఎన్ని చెప్పు, ఎన్ని ప్రసంగాలు చేయి, ఎంతమందిరా
ఈయన లోతుగా చెప్పు, బోర్డే చూపించు, లేకపోతే తెర మీద చూపించు, లేదా యాక్షన్ చూపించు, వాళ్ళని చూపించు. వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా ఏమి ఎక్కదు. ఎందుకంటే హృదయం అంతా ఏముంది? హృదయం కొవ్వుతున్నట్టుగాను హృదయం అంతా పొరతో ఉంటుంది అన్నమాట. ఆ పొరంత వరకు వారికి వాక్యం లోపలికి వెళ్ళదండి. పరిశుద్ధాత్మ ఆ పొరను తొలగించే శక్తి పరిశుద్ధాత్మకు ఉన్నది. ఇప్పుడు చెప్పండి, శరీర సంబంధమైన పాత్రలో శృతి కన్నా ఆత్మ సంబంధి చాలా పొరమైందండి. సరిగ్గా దేవుడి మాటలు వెళ్ళట్లేదంటే పరిశుద్ధాత్మ లోపల అడ్డుగున్న పొరను తొలగిస్తుంది. రెండోది, లోపల హృదయంలోకి వెళ్ళట్లేదంటే, హృదయం మీదకి నీ వాక్యం రావట్లేదంటే హృదయం మీద ఏదో భయంకరమైన పొర ఉంది. ఆ పొరని కట్ చేసి తొలగించే కార్యమే పరిశుద్ధాత్మ చేసే పని. కాబట్టి సున్నతి అనగా పరిశుద్ధాత్మ, సున్నతి లేపడం అనగా పరిశుద్ధాత్మ లేనివారు. ఇక్కడ చాలామంది ప్రపంచంలో కనిపించే చాలామంది దగ్గర పరిశుద్ధాత్మ సున్నతి లేదనిపోయారు. ఏమైన్? ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందిన వారము. మన సున్నతి పరిశుద్ధాత్మయే. పరిశుద్ధాత్మ అవకాశం ఇద్దామండి. పరిశుద్ధాత్మ అవకాశం ఇస్తే ఏం చేస్తుంది తెలుసా? పొరలు కోరిపోయినటువంటి చెవుల్లో పొరలు కట్ చేస్తుంది. రెండోది, హృదయంలో ఏం ఎక్కట్లేదంటే వాక్యాన్ని, ఆ హృదయం మీద ఉన్న పొరను పరిశుద్ధాత్మ తొలగించగలదు. చెప్పచ్చా? అతను తన చిన్న రాయిని తీసుకున్నాడట, ఒడిసెల్లి పెట్టాడట, ఆ కాలువను దాటి కొండ ఎక్కి ఎదుర్కొంటకు వచ్చాడట. ప్రైజ్ గాడ్. దావీదు గొప్ప సాక్షి అయి ఉన్నాడు, సైన్యములకు యెహోవాకు సాక్షిగా ఉన్నాడు. ఓ దేవునికి స్తోత్రం కలుగాక. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించని చెప్పాడు. ధైర్యంగా వెళ్ళాడు. 5 రాళ్ళు రాయి తీశాడు, విసిరాడు. పరిశుద్ధాత్మ తీసుకెళ్ళి సరిగ్గా కొట్టగానే పడ్డాడు, తల నరికాడు, తీసుకుని వచ్చాడు. ప్రభు నన్ను మహిమ కలుగాక. చూడండి, పరిశుద్ధాత్మ రాయిని తీసుకుని సరిగ్గా పిలుస్తుని ఎద్దుకు పెట్టాను, అతన్ని చంపాను. అతని కట్కముని తీసుకుని దావీదు అతని తలను నరికాను. ప్రైజ్ ది లార్డ్. దాన్ని పైకెత్తాను. రండి రండి, ఇదిగో అది ఇక్కడే ఉన్నది. దేవుడు దాన్ని చేయనని నేను మీతో చెప్పి ఉంటేని, దేవుడు దాన్ని చేస్తాడని మీకు చెప్పాను. రాజుకు చెప్పాడు, సైన్యం చెప్పాడు, అన్నలు చెప్పాడు. ఎవరికి చెప్పిన విశ్వాసం లేదండి. ఆయన ఒక్కడికే 1 ఆర్మీ, అతనికి విశ్వాసం ఉంది. కాబట్టి మీకు చెప్పాను కదా, చేసి చూపించాడు ఆయన. ఇదిగో దేవుణ్ణి ఈ దినమున వాడు నాకు అప్పగించాడని. దేవునికి స్తోత్రము కలుగుగాక. అతడు ఒక సాక్షి అయి ఉండెను. దాన్ని అతడు రుజువుపరిచెను. అతని యొద్ద సామాగ్రికి వచ్చి ఈట గురించి, అతనికి సామాగ్రి గురించి కానీ ఈట గురించి ఏమీ తెలియదు. కానీ యుద్ధం మాత్రం యెహోవా చేస్తాడని మాకు తెలుసండి. అయితే అతని చేతిలో ఉన్నది ఏమిటో తెలియనా? దేవుడు అతనికి తోడైయుండును. మీ యొక్క గొప్ప ఉపయముల గురించి, అటువంటి కార్యముల గురించి నాకు తెలియదు. అయితే పరిశుద్ధాత్మ ఏమైనదో మనకు తెలియను. అది మన కొరకు ఏమి చేయనో మనకు తెలియను. అందుని బట్టి మనము ఒక సాక్షిగా ఉండగొరుచున్నాం. ఇప్పుడు మీరు ఒక సాక్షిగా ఉండటకు ముందుకు మీరు మొదటగా దాన్ని పొందుకోవాల్సిన వారే ఉన్నారు. సాక్ష్యం ఇవ్వాలన్నా, సాక్షిగా ఉండాలన్నా దావీదు పరిశుద్ధాత్మ పొందుకున్నవాడిగా ఉన్నాడండి. సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, దేవుని పక్షం సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, ఇదిగో దావీదు వలె ముందు విశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. యుద్ధం యెహోవాదని చెప్పి సైన్యంలోకి వెళ్తున్నాడు అంటే ఈ దినాన్ని నాకు అప్పగిస్తాడని విశ్వాసంతో వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు పరిగెట్టేవాడు ఏం చేస్తాడు? పరుగు పందెంలో కప్పు 10 పెడతారు అక్కడండి. 10 పెడతారమ్మా అక్కడ కప్పులు? 10 మంది పరిగెడుతున్నారు. ఎన్ని కప్పులు పెడతారండి? 10 2 3 అనుకుంటా. లేదండి, 10 మంది పెడితే 10 కప్పులు పెడతారుగా. కనీసం 5 అని పెడతారా? పోనీ 3 పెడతారు కదా. 3 పెడతారు. ఎవరు 3 అన్నారు? 3 పెడతారా? 2 1 పెడతారు. కప్పు ఒకటే. 10 మంది ఎంతమంది పెడతారు? 10 మంది పరిగెడతారు. మరి 10 మంది గెలిస్తే అంటే 10 మంది చూసి కప్పుని, ఒరే 10 మందిలో ఒకడికే అని పరిగెడతారా? తమ్ముడు ఆగిపోతారా? ఒరే కప్పు ఒకటి పెట్టారా, నువ్వు పరిగెట్టరా అని తమ్ముడు ఆగిపోతారా? చెప్పండి. కప్పు ఒకటి పెడితే ఎంతమంది పరిగెడతారు? అదేంటండి, ఒకటైతే ఒకటే పరిగెట్టాలిగా. మరి అందరూ పరిగెడతారేంటి అంటే ఏంటి అర్థం? ఆ కప్పు నాదే, ఆ కప్పు నాకే. కప్పు ఒకటైనా కానీ నా చుట్టూ 9 మంది ఉన్నా కానీ 10వ వాడిని నేనైనా సరే పరిగెట్టి ఏం చేస్తాను? కప్పు నేనే గెలుస్తాను అని మొదటి అనుకుంటాడు, 2వ అనుకుంటాడు, 3వ అనుకుంటాడు. ఆ లాస్ట్ వరకు ప్రతివాడు కూడా ఏమనుకుంటే ఆ కప్పు నాది అని విశ్వాసంతో పరిగెడతారండి. ఇప్పుడు ఆ ఫీల్డ్లో, ఆ స్పోర్ట్స్ ఫీల్డ్లో, ఆ రన్నింగ్ ఫీల్డ్లో అడుగుపెట్టారంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆ కప్పు
నాదే. రెండోని అడిగినా, మధ్యలో అడిగినా, చివరిని అడిగినా ఏమంటాడు? అబ్బే అంత పరిగెట్లే మనం మా వాడికే అంటాడా? అలా అంటాడా? రంగంలో ఉంటాడా? పని చేయడండి రంగంలో. దావీదు అంటాడండి, దేవునికి స్తోత్రం కలిగాక, ఆ కప్పు నాదే. చెప్పొచ్చు, ఆ తల నాదే. ఏ తల? గొలియత్ తల నాదే. ఎవరిది కాదు, మా అన్నది కాదు, మా తమ్ముడిది కాదు, లేకపోతే మా అన్నది కాదు, సౌరు రాజుది కాదు, సైన్యది కాదు. ఆ తల నేనే నరుగుతా. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆయన. విశ్వాసం. మన విశ్వాసం ఉండదంటే, పోయిన ఆధారం ఉందమ్మా, ఈ ఆధారం ఊడిపోయిందమ్మా. పోయిన ఆధారం బలంగా ఉందట అంటే, దేవుడు బలమైన కార్యం చేస్తే బూస్ట్ లాగా విశ్వాసం బలం ఉంటుంది. దేవుడికి ఏ కార్యం చేయకపోతే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇదే మన విశ్వాసం. దేవుడు కార్యం చేయినా చేయకపోయినా విశ్వాసం ఎలా ఉండాలి? వారు ఏమన్నారు? మేము అగ్గిలిగుళ్ళో పడేసిన, మీరు మమ్మల్ని పడేసిన, మేము మాత్రం మీ బొమ్మకి మొక్కం. దేవుడు రక్షిస్తాడు. రక్షించబడకపోయినా మాకు ఏ చింత? ఎలాంటి విశ్వాసం ఉండాలి అసలే. మనమైతే పడేస్తే దేవుడు వచ్చాడు కదా, వాళ్ళకి మనకు కూడా వస్తాడేమో, ఒకవేళ రాడేమో. అసలు వస్తాడు దానికన్నా రాడని మాత్రం ఎక్కువ ఎక్కేస్తుంది మా ఇంటికి. ఇది మన విశ్వాసం. కానీ దావీదుని బట్టి నేర్చుకోవచ్చు మన విశ్వాసం. ఆ కప్పు మందే అని, ఆ యుద్ధం మందే అని, యుద్ధం వెనక దేవుడు చేస్తాడని. లేదా ఏ యుద్ధం వెనకనే దేవుడు ఉంటాడని. కానీ ముందు నువ్వు దేవుడిని ముందు పెట్టుకోవాలి. ఏ యుద్ధం చేయని పేరు ఆ యుద్ధం వెనక దేవుడు ఉంటాడు. కానీ నువ్వు ముందు దేవునితో రావాలి, దేవునితో స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, మహింపరచాలి. దావీదు అన్నిటిలో ఆరితేరాడు పేరు. సంగీతము, సంగీతం అతను వాయిస్తుంటే పరిశుద్ధాత్మే దిగొచ్చిందండి. పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఆమె చెప్పచ్చా? ఈరోజు వాయిస్తుంటే పరిశుద్ధాత్మ అట్లా దెయ్యం వచ్చేస్తుంది. ఎందుకు? వాయించేవాళ్ళు మారుమనసు ఉండాలి. ముందు వాయించేవాళ్ళు మారుమనసు ఉండాలి, బాప్తిస్మం ఉండాలి, చక్కగా విధేయత వినం కలిగి ఉదయం సాయంకాలం ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ప్రభు స్తుతించుకుంటూ దావీదు వలె ఉండాలి. అప్పుడు వాయించండి, ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ అభిషేకం అందరి మీదకి వస్తుంది. అందరు ఆత్మలో పాటలు పాడి ఆరాధిస్తారు. దేవుడు తృప్తిపరచబడతాడు. దేవుడు తృప్తిపరచాలనుకుంటే ఇదే మార్గం అండి. దేవుని సంతోషపరచాలంటే విశ్వాసముతో యుద్ధము యెహోవాదని పరిగెట్టాలండి. తన మీద కన్నా ఎక్కువ కాన్ఫిడెంట్, దేవుడే నా వెనుకున్నాడు, దేవుడు నాకు తోడు ఉన్నాడని విశ్వాసము దావీదుకు పొందిపోయారు. దేవుని నామమున మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దావీదు కోసం కాపరి గురించి నేను మాల్చే ముగిస్తాను పేరు ఆఖరిగా. ప్రైజ్ ది లార్డ్. దావీదు మంచి కాపరి. తన ప్రాణం లెక్క చేయకుండా ఎలుగుబంటి చంపాడు. తన ప్రాణం లెక్క చేయకుండా సింహాన్ని చంపాడు. ఎలుగుబంటి కంటే బలమైంది సింహం అయితే, సింహం కన్నా బలమైంది, సింహం కన్నా ఘోరమైంది ఇక్కడ మరణంతో కూడినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇక్కడ అతని గోలియత్ పేర. దెయ్యమే గోలియత్గా ఉన్నాడండి. అంటే ఇక్కడ దెయ్యాన్ని ఓడించాలంటే విశ్వాసాలు అరేనండి, ముందు చిన్ని వాటిని జయించాలి. ప్రైజ్ గాడ్. అసలు దెయ్యాన్ని గెలవాలన్నా, దెయ్యం మీద యుద్ధం గెలాలన్నా, దెయ్యం యొక్క తల నరకాలన్నా, ఏమంటే ఖడ్గంతో ఛేదించాలన్నా ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలంటే నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడో చోట నిలబడి ఉండాలి. ఇప్పుడు తన జీవితంలో ఎలుగుబంటి వచ్చింది. తన జీవితంలో అతి కష్టమైంది ఎలుగుబంటి వచ్చింది. అక్కడ ఎలుగుబంటిని చంపటం, దాన్ని జయించడం అనేది జీవితం యొక్క ప్రాణంతో కూడిన కార్యం అండి. జయించాడు. దాని తర్వాత దేవుడు ఏం చేశాడంటే సింహం పంపించాడట. దానికన్నా బలమైంది. ఇంకా ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఎలాంటి విశ్వాసం అంటే, నేను ఎలుగుబంటిని తప్పించిన దేవుడు ఈరోజు నన్ను ఈ సింహం నుంచి తప్పించలేడా? ఎంత బలమండి. అంటే ఎక్కడో చోట నువ్వు గెలిచి పోరాడగలిగితే, నీకంటూ ఒకటి ఉంటే దాని మీద ఆధారపడి ఏం చేయగలుగుతావు? నువ్వు ఇదే గెలుతావు కదా. దేవుడికి స్తోత్రం కలిగాక. సముద్రంలో కొట్టుకున్నప్పుడు ఏదైనా చెక్కో ఏదో దొరికిందనుకోండి, ఇదే ఈజీగా. అలా ఏదో నీ జీవితంలో నీ యాత్రలో ఎలుగుబంట్లు అంటే ఎన్నో ఎదురవుతాయి పేరా. అక్కడ నువ్వు పడిపోకూడదు, ఓడిపోకూడదు, గెలిచి ఉండాలి. దావీదు దాన్ని గెలిచాడు. దాని నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంకా కొంచెం ముందుకు వచ్చినప్పుడు అది జీవితంలో బలమైంది. ఎలుగుబంటి కంటే బలమైనది కనిపించింది సింహము. ఇప్పుడు తన విశ్వాసం ఏంటంటే సింహం చూస్తున్నాడు కానీ గెలుపు కూడా చూస్తున్నాడు. అతని జీవితంలో గతాన్ని గెలుపు చూస్తున్నాడు. గతం వచ్చిన శోధనలో నిలబడ్డాను,
గతం వచ్చిన ఎలుగుబంటి శోధనలు నిలబడ్డాను కాబట్టి ఎలుగుబంటి బలం తెప్పించిన దేవుడు ఇక్కడ కూడా చేస్తాడు కదా నమ్మకం అతనికి ఉంది ప్యారా. మరి మీకుందా? రెండవ శోధన, మూడవ శోధన, నాలుగవ శోధన, ఎన్ని శోధనలు వచ్చినా నీ ముందు ఎర్ర సముద్రమే వస్తున్నా దేవుడు దాన్ని పాలు చేయగలడని విశ్వాసం నీకు ఉండాలండి. కొంచెం పిండి ఉండాలి, కొంచెం నూనె ఉండాలి, కొంచెం విశ్వాసం ఉండాలి, కొంచెం పరిశుద్ధాత్మ ఉండాలి. అప్పుడు ఏలియా ఏదైనా చేయగలిగారా? చేయగలగడానికి నీ దగ్గర ఏదో కొంచెము జయించిన పిండో జయించినటువంటి ఆ నూనె లాంటిదో ఉండాలి ప్యారా. పిండి అనగా వాక్యము, నూనె అనగా పరిశుద్ధాత్మ. ఆ రెండుని లోపల కొంచెం ఉంటే చాలు, వాటిని అభివృద్ధి చేసుకొస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. విశ్వాసం ఎవరికి ఉంది? ఇప్పుడు కొంచెం విశ్వాసం ఎవరికి ఉంది? సౌలు అదే చెప్పాడు కదా. ఏం చెప్పాడంటే, ఎలుగుబంటి బలము నుండి సింహం బలము నుండి తప్పించిన వాడు ఈ మూడో భయంకరమైన ఆ వ్యక్తిని తప్పించలేడా? ఈరోజు చెప్పుకోవడానికి జయించిన జీవితం ఒకటి నీ జీవితంలో ఉండాలి. ఓని జీవితం కాదు, శోధన, వాక్య నిమిత్తం నింద, వాక్య నిమిత్తం అవమానం, వాక్య నిమిత్తం శోధనలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలిగితే నువ్వు ఇక్కడ ఎలుగుబంటి జయించిన దానివే, నువ్వు ఇక్కడ ఎలుగుబంటి జయించిన వాడివే. ఇంకా కొంచెం బలమైన ముందుకు వస్తుండే యాత్రలో సింహం లాంటివి, అవి కూడా జయించినట్టే. ఇంకా అవి జయించిన తర్వాత ముందుకెళ్తున్నప్పుడు నీకు రెండు సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఎలుగుబంటి సాక్ష్యం ఉంది, ఇంకోటి సింహ సాక్ష్యం ఉంది. ఇక ముందు ఎవరున్నారు? ఇది మూడో సాక్ష్యం. ఫిక్స్ అయిపోవాలి. అంతేగాని ఎలుగుబంటి తప్పించామంటే అప్పుడు కొంచెం బలంగా బతి చేశాను, ఇప్పుడు కొంచెం చేయట్లేదు. సింహం దగ్గర వచ్చేసరికి అప్పుడు కొంచెం ఎక్కువగానే ప్రాణం చేసుకునేవాడిని, ఎక్కువగా వాకింగ్ చేసేవాడిని, ఎక్కువ చర్చకు వచ్చేవాడిని, అప్పుడు కొంచెం విశ్వాసం బాగుండేది. ఈ మధ్యన చాలా విశ్వాసం ఊడిపోయింది. అసలే నేను వెళ్తే నా పేక దగ్గరికి వెళ్తాడేం వాడు. విశ్వాసం టాలీ చేసుకుంటే శోధనకి స్ట్రాంగ్ అయింది విశ్వాసం. ఎవరిది? దావీదుది. శోధన ఎలుగుబంటిది గెలిచాడు, సింహం గెలిచాడు, ఇప్పుడు అతనికి స్ట్రాంగ్ ఉంది. అదే స్ట్రాంగ్తో, అదే విశ్వాసంతో ముందుకెళ్ళిపోతున్నాడు. నువ్వు ముందుకెళ్ళాలంటే నీ జీవితంలో ఈ శోధనలు, ఈ కష్టాలు, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. నేను చెప్పేది దేవుని నిమిత్తం, వాక్య నిమిత్తం, సాహస నిమిత్తం, పరలోక నిమిత్తం, నీ నిమిత్తం కాదు, నీ వ్యక్తిగత విషయం కాదు మాట్లాడలేదు పేరా. దేవుని కొరకు, దేవుని విషయంలో ఏదైతే నీకు వస్తుందో దాన్ని నువ్వు జయించగలిగితే నీ ముందున్న దెయ్యాన్ని కూడా గెలగలుగుతావు. దావీదు దెయ్యాన్ని గెలవాలంటే గోలియాతు దేమని చెప్పాడు ప్రవక్త. అంతే, గోలియాతు సున్నత లేనివాడిని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ లేనివాడిని జయించగలుగుతావు. పరిశుద్ధాత్మ లేని సంఘాలని, పరిశుద్ధాత్మ లేని మనుషుల్ని నువ్వు జయించగలవు. పరిశుద్ధాత్మ లేదంటే ఇంకో ఆత్మ ఉంది అక్కడ, అది దెయ్యపు ఆత్మ. దెయ్యపు ఆత్మ, దెయ్య ఆత్మతో నింపబడిన వాడే సవాలు విసురుతున్నాడు. వాడిని ఎదుర్కోవాలంటే నీ జీవితంలో 1-2 కార్యాలు, శోధనలు జయించి ఉండాలి. జయించి ఉన్నావంటే మూడోది ఖచ్చితంగా జయిస్తావు. నీకు కాన్ఫిడెంట్ ఏంటంటే గత 2 జీవితంలో జయించిన దేవుడు సాయం చేశాడు, ఇప్పుడు మూడోది కూడా జయిస్తాను, దేవుడు ఏం చేస్తే నాకు సహాయం చేస్తాడని దావీదు చెప్పినట్లుగా మీరు ముందుకెళ్ళాలి. అప్పుడే దేవునికి మీరు సాక్షులు ఇవ్వగలుగుతారు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం అందరూ కూడా. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే కళ్ళే కాదు, చెవులు పని